హలో అండి. మీనా నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, మేము వెళ్ళేసరికి గుడి దగ్గర పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. మధు ఇంకో కారులో అక్కడికి వెళ్ళాడు. అతనితో పాటు పురోహితుడు కాక ఇంకో ఇద్దరు ఉన్నారు. మధు మమ్మల్ని చూడగానే ఆదుర్దాగా ఎదురుస్తూ, ఇదేమిటి ఇంత ఆలస్యం చేశారేం అన్నాడు. మీనా రావటం ఆలస్యమైంది అన్నాడు కృష్ణ. మధు నా వైపు చూసి నవ్వుతూ అన్నాడు, మీరు వచ్చే వరకు మాకు నమ్మకం లేదు. మీరు రారేమోనని మా అనుమానం, వస్తారని నా ధైర్యం. మేం ఇద్దరం పందెం వేసుకున్నాం. మా వెనుక వస్తున్న మామి ఎంత ఆలస్యమైనా కానివ్వండి, మీరు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వాలి. నేను కష్టపడి పూల జడ తయారు చేశాను. అది అమ్మాయికి జడకి టాకా వేయాలి అంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు మామి, అభ్యంతరం చెప్పబోయాను నేను. నా తృప్తి కోసం మీ ఇద్దరు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి వివాహం చేసుకుంటున్నారు. మీకు ఏ లోటు ఉండకూడదు. ఇలాగా ఇక్కడ కూర్చో, 2 నిమిషాలు కూడా పట్టదు. మామి నన్ను దెబ్బ పట్టుకుని అక్కడున్న గదిలోకి తీసుకువెళ్ళింది. ఆ దేవాలయం చిన్న గుట్ట మీద ఉంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు 1-2 రోజులు అక్కడ ఉన్నా ఇబ్బంది లేకుండా గదులు ఉన్నాయి. దేవాలయం వాళ్ళే వంట పాత్రలు అవి కూడా ఇస్తారుట. మామి నన్ను గదిలో ఒక స్టూల్ మీద కూర్చోమని సూది దారం తీసి మొదలయ్యారు గారిని నా జడ ఎత్తి పట్టుకోమని పురమాయించి వెంట తెచ్చిన పూల జడ గబగబా టాకాలు వేసింది. ఆవిడ అన్నట్టుగానే 5 నిమిషాల్లో పూర్తి చేసింది. చివరికి పెద్ద దండ తీసి నా తల్లో తిరుగుతూ, ఆడపిల్లలు అంటే నాకెంత ఇష్టమో మీ మొదలయ్యారు గారిని అడుగు, చెబుతాడు. ఆడపిల్లని కనటం, పెంచటం, తగిన వాళ్ళని చూసి జోడు కుదర్చటం, వాళ్ళు పిల్లల్ని కంటే ఒళ్ళో వేసుకుని ఆడించటం, ఇదంతా ఎంత మురిపం, ఆడదాని జీవితానికి ఎంత అనుభవం. అందుకే అన్నారు కాబోలు, పిల్లలు లేని ఆడది పాషాణంతో సమానమని. అంటూనే నా నుదుట కళ్యాణ తిలకం పెట్టింది. బుగ్గ నా కాటుక దిద్దింది. అవతల టైం అయిపోతుంటే ఏమిటి నీ ఆలస్యం, మొదలయ్యారు గారు విసుక్కున్నారు. తర్వాత అరగంట నా జీవితానికి అత్యంత ముఖ్యమైనది వివాహపు కార్యక్రమం గబగబా ముగిసింది. దేవుడి సన్నిధిలో మధు, మామి సాక్షులుగా నిలబడగా కృష్ణతో నా వివాహం శాస్త్రోక్తంగా జరిగిపోయింది. మధు ఎక్కడి నుంచి సంపాదించుకు వచ్చాడో సన్నాయి వాళ్ళు కూడా వచ్చారు. కృష్ణ మంగళసూత్రం పట్టుకుని నాకు అభిముఖంగా నిలబడినప్పుడు అతని చేతులు కొద్దిగా కనిపించటం, నుదుటి మీద చిరు చెమటలు అలుముకోవటం నేను గమనించకపోలేదు. నాకు ఇదంతా ఒక అద్భుత కళగా, విచిత్రంగా, నమ్మశక్యం కానట్టుగా, నా ఒంటి మీద తెలివిలేని సమయంలో ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నట్టు అనిపించసాగింది. మంగళసూత్ర ధారణ ముగియగానే మధు చెంకి చుట్టిన 2 పెద్ద పెద్ద గులాబీ దండలు తెచ్చి ఇచ్చి మమ్మల్ని వేసుకోమని కోరాడు. మేము అవి వేసుకోగానే, బేష్, మీ ఇద్దరిని చూస్తుంటే కలిమి లేమిని వరించి వచ్చినట్టుగా ఉంది. మన దేశంలో 100కి కనీసం 10 వివాహాలైనా ఇలా జరిగితే ఎంత బాగుండును అన్నాడు. మామి శివపార్వతులు కలిసి ఉన్న చలవరాతి విగ్రహం బహుకరించింది. నా బుగ్గ గిల్లుతూ, నేను ప్రత్యేకంగా ఇదే ఎందుకు తెచ్చానో తెలుసా? పార్వతి శంకరుడిని ఎన్నుకున్నట్టు నువ్వు మీ బావని ఎన్నుకున్నావు, అందుకని అంది. అందరూ నవ్వారు. మధు కాఫీ చేయిస్తున్నానని చెప్పాడు. నేను మామి లోపల గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. నేను ఇంకా నమ్మకం కలగనట్టు పైట మీద ఉన్న మంగళసూత్రాలని చేత్తో తాకి చూసుకోసాగాను. పచ్చగా తీయటి అనుబంధంలా ఉన్న ఆ పసుపు తాడు 2 మంగళసూత్రాలు కనిపిస్తున్న మా ఇద్దరి జీవితాలని ఏకం చేసి బంధించి పక్కపక్క నిలబెట్టినట్టుగా ఉంది. మధు మా ఇద్దరికి కాఫీ ఇచ్చాడు. మేము కూర్చుని తాగుతుండగా కృష్ణ గదిలోకి వచ్చాడు. మామి అతన్ని చూడగానే, నా కాఫీలో పంచదార తక్కువైంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నేను కృష్ణ ఒకరిని ఒకరు చూసుకుంటూ నిలబడిపోయాం. మా ఇద్దరి కళ్ళల్లో ఒకే భావం, ఇది కళ నిజమా అనే సందేహం. కృష్ణ దృష్టి నా మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నిలిచిపోయింది. మీనా ఏదో చెప్పబోయాడు. ఇంతలో మధు గ్లాస్తో కాఫీ తెచ్చి కృష్ణకిచ్చి వెళ్ళాడు. కాఫీ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకోబోతున్న అతను హఠాత్తుగా ఆగి జేబు తడుముకుంటూ, నిమ్మలూరు నుంచి మనిషి వచ్చాడు. అమ్మ రాలేదు, ఉత్తరం రాసి పంపింది అంటూ ఉత్తరం తీసి ఇచ్చాడు. ఏముంది అందులో భయంగా అడిగాను. నువ్వే చదువు. నేను ఉత్తరం తీసుకున్నాను. అందులో ఇలా ఉంది. చిరంజీవి కృష్ణకి ఆశీస్సులు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. 1కి 10 సార్లు చదివినా అందులో విషయం నాకు బొత్తిగా అంతుపట్టలేదు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మామయ్య మనిషిని పంపాడు.
ఆ మనిషి తెచ్చిన ఉత్తరంలో, మామయ్య రేపు సాయంత్రం చిరంజీవి మీనాకి సారథితో వివాహ ప్రదానం జరుగుతోంది కాబట్టి నువ్వు తప్పక రావలేను అని ఉంది. చిరంజీవి, రాజేశ్వరి, కృష్ణ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు కూడా వస్తే నాకు సంపూర్ణమైన సంతృప్తి లభిస్తుంది. నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుగా ఉత్తరం రాయలేదు. చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. నువ్వు ఎలాంటి సంశయాలు లేకుండా వెంటనే బయలుదేరి రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు తెలిసిన 4-5 కుర్రాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని చూస్తే మీకు నచ్చిన వాడిని రాజేశ్వరికి గాయం చేసి వచ్చే నెల 5వ తేదీన ఈ 2 వివాహాలు ఘనంగా నా ఇంట్లో చేయాలని నా సంకల్పం. నువ్వు రాకపోతే నేను చాలా బాధపడతాను అంటూ రాశాడు. నేను ఆ ఉత్తరం చూసి ప్రయాణం అవ్వాలా వద్దా అని తికమక పడుతుండగా నువ్వు పంపిన మనిషి వచ్చాడు. నీ ఉత్తరం చూసిన తర్వాత నా మతి పోయింది. మామయ్యకి, అత్తయ్యకి తెలియకుండా నువ్వు మీనాని రహస్యంగా అంత అత్యవసరంగా పెళ్లి చేసుకోవాల్సిన విపత్కర పరిస్థితులు ఏం వచ్చాయో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్యకి మన మీద ఉన్న చిన్న చూపు నీకు తెలియంది కాదు. నువ్వు యుక్తాయుక్త జ్ఞానం బాగా తెలిసిన వాడివి. దూరపు ఆలోచన లేకుండా త్వరపడవని నమ్మకం నాకుంది. ఒకవేళ నువ్వు తప్పనిసరిగా మీనాని రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తే మీరు సరాసరి ఇంటికి రావద్దు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుల ఆశీస్సులు పొంది రావలేను. ఇది నా కోరిక. తప్పనిసరిగా తీర్చవలేను. నా ఈ ఉత్తరం నీకు ముందుగా అందితే ఇంకోసారి ఈ వివాహం విషయం నువ్వు బాగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలను. నువ్వు ఈ కుటుంబం గుదిబండగా పడటంతో చిన్నప్పటి నుంచి సుఖం లేకుండా పెరిగావు. కనీసం నీ వివాహ జీవితమైన సలక్షణంగా కళకళలాడుతూ గడిపితే చూసి ముచ్చటపడాలనే కోరిక మినహా నాకు ఇంకే ఆశ లేదు. నీ గురించి మంచి కోరే అమ్మగా ఇంతకంటే ఇంకేం రాయలేను. సకల ఆశీస్సులతో అమ్మ. ఆ ఉత్తరం చదివిన నేను తల ఎత్తలేకపోయాను. ఆ ఉత్తరం అత్తయ్య కొడుకు సుఖం పట్ల పడుతున్న బెంగ, భయం అందులో అక్షరం వెనుక తొంగి చూస్తున్నాయి. దీన్ని బట్టి కృష్ణ నన్ను చేసుకోవటం అత్తయ్యకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఇది నాకు మరో ఆశాభంగం. ఉత్తరం చదివిన వెంటనే తలెత్తలేకపోవడంతో కాబోలు కృష్ణ నేను కూర్చున్న బెంచీ మీదనే నమ్మకగా కూర్చున్నాడు. అమ్మకి నేను నచ్చజెప్పగలను, ఆ ధైర్యం నాకుంది అన్నాడు. అది కేవలం నన్ను ఓదార్చడానికి అని తెలుస్తూనే ఉంది. కింద పెట్టిన కాఫీ గ్లాస్ తీసి అందిస్తూ, తీసుకో, చల్లారిపోతుంది, తాగు అన్నాడు. ఎందుకో గాని నా కళ్ళల్లో నేనెంత నిగ్రహించుకున్నా ఆగకుండా కన్నీళ్లు కమ్ముకోసాగినాయి. అతను వాటిని చూడటం అయిష్టం అనిపించి తల వంచుకున్నాను. ఇతనికి మా అమ్మ నోటి దూస్తనం తెలుసు, అవతల అత్తయ్య సున్నితమైన మనసు తెలుసు. అయినా సరే ఆ ఇద్దరి అభిప్రాయాన్ని కాదని నా మాటకి విలువ ఇచ్చి నేను కోరినట్టు పెళ్లి చేసుకున్నాడు. నాన్నగారి ముందు నా పంతం నెగ్గేలా చేశాడు. అత్తయ్య ఉత్తరం పెళ్లికి ముందు అందినా అతను వెనక్కి తగ్గలేదు. ఏమోలే అని తటపటాయించలేదు. కృష్ణ అత్తయ్యకి బాధ కలిగించే ఏ చిన్న విషయమూ చేయడని నాకు తెలుసు. అతని బుద్ధి తెలిసిన తర్వాత తల్లి నిర్ణయం కాదనేది ఇదేనేమో. మధు లోపలికి వచ్చాడు. నా పని అయిపోయింది. మధ్యవర్తిగా, సాక్షిగా కర్తవ్యం నేను నెరవేర్చాను. ఇక జరగబోయేదేమిటి అన్నాడు. జరగబోయేదేముంది? సరాసరి మామయ్య దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ తిట్లో దీవెనలో అందుకుని రాత్రికి ఊరు వెళ్ళటం. మా ఇంటికా? ఇప్పుడా? నేను గుండెల మీద చెయ్యి ఆనించుకున్నాను. అవును మీనా, నేను అసలు ఈ రాత్రికే నిమ్మలూరు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అమ్మ ఈ ప్రయాణం ఒకటి పెట్టింది. మధుని కూడా మనతో రమ్మనమని నేనే బలవంతం చేస్తున్నాను. ఇప్పుడే ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపోదాం. మా ఇంటికి వద్దు. పిరికి వాళ్ళలా పారిపోదామంటావా? పెళ్ళి కాకముందైతే కాదంటారేమోనని భయం. ఇప్పుడు ఇక భయం దేనికి? ఇప్పుడు వెళితే ఇంకేమైనా ఉందా? మా అమ్మ సంగతి నీకు తెలియదులా ఉంది. అక్కడికి వెళితే ఎదురయ్యే అవమానం, ఆ తిట్లు తెలుసు కాబట్టే వెళదామంటున్నాను. మనం ఎప్పటికైనా వాళ్ళ ముందు పడక తప్పదు. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కాస్త నలుగురు 4 రకాలుగా అనుకున్నా పుకార్లు ఉండవు. మనం పెళ్లి చేసుకున్నాం అనే సంగతి తెలుస్తుంది అత్తయ్యకి, మామయ్యకి. ముందు మనం అవమానం పొందినా బయట ప్రపంచం నుంచి వచ్చే విమర్శ నుంచి వాళ్ళని తప్పించిన వాళ్ళం అవుతాం. అనేవాళ్ళు ఎప్పుడు అంటారు, మనం వాళ్ళని ఆపలేం, సగమైనా ఆపగలం. నువ్వు పెళ్లి చేసుకున్న వార్త వెంటనే తెలియటం వేరు, నువ్వు ఎవరితోనో వెళ్ళిపోయావనే పుకారు పొక్కటం వేరు. అయినా అన్నీ భరించేవాడి నేనుంటే నీకెందుకు భయం? కృష్ణకి నేను నచ్చజెప్పలేకపోయాను. అతను ఎందుకో కానీ ఇక్కడి నుంచి సరాసరి మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి నాన్నకి కనిపించి తీరాలని పట్టుపట్టాడు. అమ్మ నన్ను నీ వెంట తిరిగి రానివ్వకపోతే, నా కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడితే నీ అంత తెలివిహీనురాలేం కాదు. మనిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం జరిగింది.
నువ్వు నా భార్యవి, నా నుంచి నేను ఎవరూ విడదీయలేరు. అతని నోటి నుంచి నువ్వు నా భార్యవి అన్న మాట నా చెవుల్లో అమృతం పోసినట్టుగా అయింది. సరే పద, నీకంత తిట్లు తినాలని సరదాగా ఉంటే ఇంకెందుకు కాదనటం అన్నాను నేను కృష్ణ ఒక కారులో బయలుదేరాం. రెండో కారులో మధు, మామి, మొదలయ్యారు గారు మిగతా వాళ్ళు ఎక్కారు. మామి మమ్మల్ని రాత్రికి భోజనానికి రమ్మనమని మరీ చెప్పింది. కృష్ణ ఇప్పుడు కాదని ఇంకోసారి తప్పక వస్తామని నచ్చజెప్పాడు. మామి వెళ్లే ముందు నా చెవిలో రహస్యంగా, అమ్మని ప్రస్తుతానికి నీ మొగుడికి డబ్బు దశకం లేదని మీ అమ్మ ఎగిరిపడినా తర్వాత అతని బుద్ధి వ్యక్తిత్వం చూసి రాజీ పడక మానదు. నీ పక్కన నిలబడితే మన్మధుడిలా ఉన్నాడు. ఇంత మంచివాడిని నేను ఎక్కడా చూడలేదు. త్వరగా మనవడినో మనవరాలనో కనిచ్చేయి, ఆవిడే దారికి వస్తుంది అంది. చి పో మామి అన్నాను. చూస్తుండు, నా మాటలు నిజమైనాయని ఒకరోజు నువ్వే నాకు వచ్చి చెబుతావు. మేము వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ కనిపించేలా వాగ్దానం తీసుకుంది మామి. కార్లు కదిలాయి. కారు మా ఇల్లు సమీపిస్తుంటే అవ్యక్తమైన భయంతో నా గుండెలు చుట్టుకుపోసాగినాయి. ఇల్లు దగ్గరవుతుండగా కృష్ణ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా అరచేయి తడిగా తగలటంతో దాన్ని ఎత్తి చూస్తూ, బాపురే ఎంత చెమట, ఇదంతా భయమే అన్నాడు. ఆశ్చర్యంగా నేను నవ్వబోయాను, కానీ నవ్వు రాలేదు. నిజంగా మా అమ్మ అంటే నాకెంత భయమో మొదటిసారిగా తెలిసినట్టుగా ఉంది. వాకిటి ముందు చాలా కార్లు ఆగి ఉన్నాయి. గేటు మీద తోరణంలా కట్టిన దీపాలు ఒకసారి ఆకుపచ్చ రంగులో సుస్వాగతం అని, ఇంకోసారి ఎరుపు రంగులో వెల్కమ్ అని మారి వెలుగుతున్నాయి. చాలామంది వచ్చినట్టుగా సందడిగా కోలాహలంగా ఉంది. కృష్ణ కారులో నుంచి దిగాడు. నేను వెంటనే దిగలేదు. నాకు చేయి అందించాడు. నేను దిగటానికి ఇష్టపడినట్టుగా జంకుగా భయంగా చూశాను. కృష్ణ లోపలికి వంగి తగ్గు స్వరంతో, అనవసరంగా భయపడేవాళ్ళంటే నాకు చెడ్డ విసుగు తెలుసా అన్నాడు. ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేసినాయి. రోషం లాంటిది వచ్చింది. అతను అందిస్తున్న చేయి తోసేసి చప్పున క్రిందకు దిగాను. కృష్ణ నా చిటికిన వేలు పట్టుకున్నాడు. మేము షామియానాలో అడుగు పెడుతుంటే అక్కడ బ్యాండ్ వాళ్ళు కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న బాయ్స్ మమ్మల్ని విచిత్రంగా చూడసాగారు. మమ్మల్ని మొట్టమొదట చూసిన వ్యక్తి స్వీటీ, తర్వాత డ్రైవర్, ఆ తర్వాత తాయారమ్మ. ముగ్గురు ఒకరి వెనక ఒకరు భూతాలు తరుముకొస్తున్నట్లు లోపలికి పరిగెత్తారు. మేము షామియానాలోంచి నడిచి లోపలికి వెళ్ళాం. పందిరి క్రింద ఉన్నవాళ్ళు తెల్లబోయినట్టు చూస్తున్నారు. కొంతమంది అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా పక్క వాళ్ళ వైపు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది కుతూహలంగా చూడమన్నట్టు పక్క వాళ్ళ భుజాలను చేతులతో గిల్లుతున్నారు. నేను కావాలనే వాళ్ళందరి వైపు ధైర్యంగా కలిగి చూశాను. నేను కృష్ణ మెట్లెక్కి హాల్లోకి వచ్చాం. అప్పటికే వెంట కక్కి, తాయారమ్మ, స్వీటీ వాళ్ళు రాగా పెరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ మమ్మల్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయింది. మెళ్ళో దండలతో, పెళ్లి ముస్తాబులతో చెయ్యి కలుపుకొని వచ్చిన మమ్మల్ని చూడగానే మతిపోయిన దాన నిలబడిపోయింది. ఆవిడ చూపు కృష్ణ మీద నిలిచింది. నువ్వు ఆ పైన మాట్లాడడానికి సాధ్యం కాని దానిలా గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడింది. ఈ కబురు తెలిసింది కాబోలు. ఎక్కడో ఉన్న నాన్నగారు, ఆయన వెంట బాబాయి, సారథి, ఇంకెవరో గబగబా అక్కడికి వచ్చారు. కృష్ణ నాన్నగారిని చూడగానే అన్నాడు, మామయ్య, నేను మీనాని పెళ్లి చేసుకున్నాను. నాన్నగారు తన కళ్ళని తాను నమ్మలేనట్టు, దిగ్భ్రాంతి చెందినట్టు చూస్తున్నారు. అక్కడ అంతమంది నిలబడినా అంతటా అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎలాంటి జంకు గొంకు తడబాటు లేకుండా కృష్ణ స్వరం మృదుగంభీరంగా వినిపించింది. మామయ్య, మేము పెళ్లి చేసుకున్నాం. ఈ రాత్రికి ఊరు వెళ్ళిపోతున్నాం. మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మా అమ్మకి కానీ మీకు కానీ ముందుగా తెలిస్తే ఈ పెళ్ళి జరగనివ్వరనే భయంతో ఇలా రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది. అతని ధైర్యానికి నేను విస్తుపోయాను. అబద్ధం, ఒక్కసారిగా అరిచిన అమ్మ చటుక్కున 2 అడుగులు ముందుకు వేసి నా చెయ్యి పట్టి తన దగ్గరికి లాక్కుంది. నా మెళ్ళో ఉన్న దండ 2 చేతులతో తెంపేస్తూ, పచ్చి అబద్ధం, నాకు తెలియకుండా ఆయన పెళ్ళే కాదు, ఇది మోసం అంటూ దండని లాగబోయింది. కానీ చెంకి చుట్టి ఉండటంతో పూలు నలిగి రేకులు రాలి క్రింద పడ్డాయి తప్ప దండ తెగలేదు. చెంకి నా మెడ గీసుకుపోయింది. అమ్మ వేళ్ళు కూడా తెగి రక్తం కారసాగింది. అత్తయ్య, కృష్ణ ముందుకు వచ్చాడు. కబడ్దార్, ఆడపిల్ల గర్జించిన అమ్మ, అడుగు ముందుకు వేశావో నీ ప్రాణం తీస్తాను. నా కూతురు నడిచిన చోట నిలబడటానికి కూడా అర్హత లేని పురుగువి. అమ్మ, నేను వారిస్తున్నట్టుగా పిలిచాను. నా చెంప చెల్లుమంది.
సిగ్గుమాలిదానా, అమ్మ అనేది బ్రతికుందనే ఈ జ్ఞానమే నీకుంటే ఈ పని చేస్తావా? నా చెంపలు అదిరిపోయినాయి. కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అత్తయ్య, మీనా ఒంటి మీద ఇంకో దెబ్బ పడిందంటే నీ మర్యాద దక్కదు. నోర్మి. అమ్మ అతని చెయ్యి గుంజి అవతలికి తోసింది. ఆడపుల్లా చెయ్యి పెట్టి బయటికి చూపిస్తూ, వెళ్ళు, నీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి ఉన్నా నా నౌకరు నేను చిత్రహింస చేయకముందు తక్షణం బయటికి వెళ్ళు అంటూ అరిచింది. కృష్ణ విసురుగా తల తిప్పాడు. వెళతాను, వెళ్ళేటప్పుడు నా భార్యను తీసుకుని మరీ వెళతాను. మీనా, రా వెళదాం. భార్య, సిగ్గులేదు ఆ మాట అనటానికి? తాళి కట్టినంత మాత్రాన దాని భర్త అయ్యానని మురిసిపోకు. అభం శుభం తెలియని నా కూతుర్ని డబ్బు మీద ఆశతో ఒంటి మీద తెలివి లేకుండా చేసి బలంతో పెళ్లి చేసుకున్నావని నీ మీద కేసు పెడతాను. అది రుజువు చేసి నిన్ను జైలుకు పంపకపోతే చూడు, నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు కృష్ణవేణి కాదు. నువ్వెంత సిగ్గుమాలిన వాడివి కాకపోతే పిలవకుండా నా ఇంటికి వస్తావు? నీలాంటి వాళ్ళకి సిగ్గు సేరం కూడానా? కృష్ణవేణి, నాన్నగారు అమ్మని శాంతపరచిపోయారు. జరిగిందేదో జరిగింది. ఇంతమందిలో మనం కూడా తొందరపడితే. ఆయన మాట పూర్తి కాలేదు. అమ్మ ఆయన వైపు తిరిగింది. ఆవిడ ముఖంలో విచిత్రమైన భావ సంచలనం కనిపించింది. మెరుపులా ఏదో ఆలోచన తట్టిన వ్యక్తిలా నాన్నగారి వైపు, కృష్ణ వైపు మార్చి చూసింది. ఓ, అదా సంగతి. అయితే ఇదంతా తమ ప్రయోజకత్వం అన్నమాట. తెర వెనుక ఉండి ఈ నాటకం ఆడించిన సూత్రధారి మీరేనా? పైనుంచి ఏం తెలియనట్టు నటిస్తారేం? పిల్ల కనిపించలేదని నేను కంగారు పడుతుంటే అది ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో తెలిసి ఉండి కూడా ఏం తెలియనట్టు నా ముందు ఆదుర్దా నటిస్తున్నారా? కృష్ణవేణి నాన్నగారు అయోమయంగా చూశారు. ఒక చేత్తో నన్ను గట్టిగా పట్టుకున్న అమ్మ రెండో చేత్తో ఆయన షర్టుని గుప్పెటితో పట్టుకుంది. చెప్పండి, మాట్లాడరేం? నాకు తెలియకుండా నా పిల్లని ఈ గతిమాలిన వాడికి కట్టబెడతారా? మీరు మొదటి నుంచి మీ చెల్లెలికి నా ఇల్లు దోచిపెట్టాలని చూస్తూనే ఉన్నారు. మీ మాట నేను సాగనివ్వలేదు. ఆ కసి ఈ రూపేణా తెచ్చుకున్నారా? మీరు మనిషేనా, తండ్రేనా అసలు? అత్తయ్య, మామయ్యకేం తెలియదు ఇందులో. ఆయన భాగం ఏం లేదు. కృష్ణ వారిస్తున్నట్టుగా అన్నాడు. ఏమండి, మీకేం తెలీదు? ప్రమాణం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే వాడెవరో దానికి తెలిసాడా? మీ ప్రోత్సాహం లేకుండానే అది ఇంతకి తెగించిందా? కృష్ణవేణి ఆయన వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగారు. అమ్మకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ అంది, మీకు నా మీద కసి తీర్చుకోవటానికి ఇంతకంటే మార్గం తోచలేదా? ఈ ఉద్దేశం మీ మనసులో ఉంటే ముందే నాకు ఎందుకు చెప్పలేదు? నన్ను ఇలా అవమానిస్తే మీకేం వస్తుంది? మీరు ఆఖరికి కొట్టుని పోయేవాడిని తెచ్చి అంటగట్టినా నాకు ఇంత బాధ ఉండేది కాదు. కానీ ఈ పొగరుమూతికి నేనంటే గడ్డి పరకంత విలువ కూడా లేని ఇంత నికృష్టుడికి అమ్మ హఠాత్తుగా నన్ను, నాన్నగారిని ఇద్దరిని వదిలేసి చేయి ఎత్తుతూ కృష్ణ మీదకి వెళ్ళింది. పిరికి వెధవ, నీకు నిజంగా మగసిరి ఉంటే ధైర్యంగా వచ్చి నాకు చెప్పి ఉండేవాడివి. ఇలా దొంగచాటుగా ఎప్పటికీ చేసేవాడివి కాదు. అమ్మ ఎత్తిన చెయ్యి కృష్ణ చెంప మీద చెల్లుమనేది. కానీ కృష్ణ మెరుపులా ముఖం పక్కకి తిప్పుకుని వెనక్కి అడుగు వేయటంతో దూకుడుగా వెళ్ళిన అమ్మ పట్టుదప్పి కాలు జారి నేల మీద బోర్లా పడింది. నాన్నగారు చెప్పుల దగ్గరికి వెళ్ళారు. క్రింద పడిన అమ్మ లేవలేదు. తల నేలకేసి బలంగా బాదుకుంటూ అబద్ధం అని అరవసాగింది. ఆ అరుపు మరు నిమిషంలో నేను నమ్మను అంటూ హృదయ విదారకమైన ఏడుపుగా మారిపోయింది. నాన్నగారు కృష్ణవేణి అని ఆదుర్దాగా పిలుస్తూ భుజాలు పట్టి లేవదీయబోయారు. అమ్మ శరీరం నిటారుగా అయింది. కనుగుడ్లు చిత్రంగా తిరిగి రెప్పలు మూతలు పడ్డాయి. చేతులు గుప్పిళ్ళుగా బిగుసుకున్నాయి. నాన్నగారి ఛాతీ మీద అమ్మ తల ఇంకా బాదుకుంటూనే ఉంది. ఆవిడ నోటి వెంట నురగలా రావటం ప్రారంభించింది. నాన్నగారు జేబులోంచి చప్పున తాళం చెవుల గుత్తి తీసి చేతల్లో పెట్టారు. నాకు అర్థమైంది. చాలా కాలం తర్వాత అమ్మకి మళ్ళీ ఫిట్ వచ్చింది. అప్పటికే అక్కడంతా విక్కిరిసినట్టుగా వచ్చి చేరిన అందరూ ఆదుర్దాగా అయ్యో అయ్యో అంటూ గమిగూడారు. వచ్చిన వాళ్ళల్లో మా ఇంటి డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన అందరినీ నెట్టుకుంటూ అమ్మ చెయ్యి తీసుకుని చూశారు. వెంటనే తలెత్తి చుట్టూ ఉన్న వాళ్ళతో, మీరందరూ దయచేసి అవతలికి వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళండి అన్నారు. బాబాయి కక్కి అందరినీ క్షమాపణ నిండిన గొంతుతో అవతలికి వెళ్ళమని అడగసాగారు. నాన్నగారు అమ్మని లేవనెత్తారు. వెంటనే సారథి ఆయనకు సాయంగా వచ్చాడు. నాన్నగారు, సారథి, డాక్టర్ గారు ముగ్గురు అమ్మని తోడు పట్టుకుని పైకి తీసుకెళ్లారు. చూస్తుండగానే హాల్లో జనమంతా పలచబడ్డారు. డాక్టర్ గారు గబగబా మెట్లు దిగి వాకిట్లోకి పరిగెత్తారు. కక్కి, బాబాయి అందరికీ ఏం చెప్పారో ఏమో. బయట కార్లు వెళ్ళిపోతున్న ధ్వని వినిపించసాగింది. నేను కృష్ణ హాల్లో ఒంటరిగా చిత్తరువులా నిలబడిపోయాం. కొద్దిసేపటికి రాజేశ్వరి మా దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది.
కృష్ణని చూడగానే అన్నయ్య అంటూ కౌగిలించుకుంది. ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు? నాకు కనిపించలేదు. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు కృష్ణ. రాజేశ్వరి కృష్ణని వదిలి సరిగ్గా నిలబడింది. మా ఇద్దరిని అప్పుడే గుర్తిస్తున్న దానిలా ఆశ్చర్యంగా చూడసాగింది. ఇదేమిటన్నయ్యా నువ్వు నువ్వు అంటూ తడబడింది. రాజు, మీ వదిలిని నేను పెళ్లి చేసుకున్నాను. అతను నవ్వాడు. కానీ ఆ నవ్వులో క్షణ క్రితం అమ్మ చేత అవమానింపబడిన క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి. అన్నయ్య, ఇదెలా సాధ్యమైంది? అయ్యేలా చేసింది మీ వదిన. రాజు అయోమయంగా చూడసాగింది. మామయ్య నేనున్న గదిలోకి వచ్చి కృష్ణ వచ్చాడు, క్రింద ఉన్నాడు అంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను. ఇంతలో డాక్టర్ గారు గబగబా మా ముందు నుంచి పైకి వెళ్ళడంతో మా సంభాషణ ఆగిపోయింది. నాకు పైకి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తోంది, కానీ ధైర్యం చాలలేదు. డాక్టర్ గారు పైకి వెళ్ళిన 10 నిమిషాలకి నాన్నగారు గబగబా క్రిందకి దిగి వచ్చారు. మా దగ్గర రాజుని చూడగానే, అమ్మా రాజు, కాసిని వేడి నీళ్ళు కావాలట, వేగంగా తెస్తావా? తాయారమ్మ పైన ఉంది అన్నారు. ఇప్పుడే తెస్తా మామయ్య. రాజు వంట ఇంటి వైపు పరిగెత్తింది. నాన్నగారు మా వైపైనా చూడకుండా తిరిగి పైకి వెళ్ళారు. రాజేశ్వరి మా ముందు నుంచే గుడ్డతో వేడి నీళ్ళ గిన్నె పట్టుకుని పైకి వెళ్ళింది. బయట నుంచి వచ్చిన కక్కి, బాబాయ్ కూడా ఆదుర్దాగా పైకి వెళ్ళారు. వాళ్ళతో పాటు లోపలికి వచ్చిన స్వీటీ నా దగ్గరికి వచ్చి అక్క అని ఏదో చెప్పబోతుంటే కక్కి స్వీటీ నోరు మూసుకునేలాగా అని అరచింది. తల్లి గావు కేక పెట్టడంతో హడలిపోయిన స్వీటీ భయంగా చూస్తూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కక్కి నన్ను పురుగుని చూసినట్టు చూసి వెళ్ళింది. తర్వాత దాదాపు గంట గడిచింది. కృష్ణ, నేను నవవధూవరులుగా మా ఇంటికి వచ్చాం. మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా ఎవరూ అనలేదు. ఇద్దరం అలాగే నిలబడి ఉన్నాం. అభిమానవంతుడైన కృష్ణకి ఈరోజు అవమానం సాధ్యమైనది కాదు. కానీ నా కోసం దిగమింగి భరించాడు. అతని సహనానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను. ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చో అన్నాడు కృష్ణ. నేను తల అడ్డంగా తిప్పాను. ఇద్దరం తీర్పు చెప్పబోయే న్యాయమూర్తి రాక కోసం వేచి చూస్తున్న ముద్దాయిదా నిలబడి ఉన్నాం. చాలాసేపు అయిన తర్వాత డాక్టర్ గారు, ఆయన వెనక నాన్నగారు దిగి కిందకు వచ్చారు. డాక్టర్ గారు, నేను కళ్ళతోనే అమ్మకి ఎలా ఉందన్నట్టు చూశాను. ఆయన నా దగ్గర ఆగారు. మీ అమ్మకి ఎలా ఉందని కదూ నువ్వు అడిగేది? ఆవిడకి మెంటల్ షాక్ తగిలింది. మతి భ్రమించినా భ్రమించవచ్చును. నువ్వు చేస్తే ఈ పని బాగాలేదు మీనా. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఏ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించని విధంగా నువ్వు ప్రవర్తించవు. మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఎన్ని కలలు కన్నదో నీకు తెలియనిదేమీ కాదు. నీ మనసులో ఇలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పి ఉండాల్సింది. నీ పిరికితనం మూలంగా ఈరోజు మీ కుటుంబం ఎంత నవ్వుల పాలైందో చూడు. నువ్వు చేసిన ఈ పని మాకెవరికి నచ్చలేదు, వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. ఆయన మా కుటుంబ మిత్రుడు. దాదాపు నాన్నగారి దగ్గర ఉన్నంత చనువు ఆయన దగ్గర నాకుంది. ఆయన నిర్మమాటంగా అన్న ఈ మాటలు వినగానే నా కళ్ళల్లో నీళ్లు చిమ్మిలినాయి. కింద పెదవి పంటితో నొక్కిపట్టి నీళ్లు కిందకు జారకుండా నిగ్రహించుకున్నాను. నాన్నగారు ఆయన్ని పంపి తిరిగి వచ్చారు. మమ్మల్ని చూడనంటే పైకి వెళ్ళిపోయారు. మామయ్య, కృష్ణ వెనక నుంచి పిలిచాడు. నాన్నగారు ఆగారు. ఆయన దగ్గరగా వెళ్ళిన కృష్ణ మృదు స్వరంతో మామయ్య, నా వల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించు అన్నాడు. ఆయన వెనక్కి తిరిగాడు. కృష్ణ, ఇందులో క్షమించడానికి ఏముందిరా? ఇందులో నిన్ను అనాల్సిన పనేముంది? జరిగిన దానికంతటికీ నేనే బాధ్యుణ్ణి. మీనాని అసలు అత్తయ్యకి తెలియకుండా నిమ్మలూరు పంపటం నాది పొరపాటు. ఒకవేళ పంపిన తర్వాత అది నీ పట్ల ఆకర్షింపబడుతోందని అనుమానం కలిగిన వెంటనే నిన్ను పిలిచి అబ్బాయి ఇది సాగని పని అంటూ హెచ్చరించకపోవటం ఇంకో పెద్ద తప్పు. కానీ విషయం ఇంత దూరం వస్తుందని, మీనాలో ఇంత తెగింపు ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమాత్రం తెలిసినా ముందే జాగ్రత్త పడి ఉండేవాడిని. ఇది నా వల్లే జరిగిందని, దీనికి నా మద్దతే కారణమని మీ అత్తయ్యకి కలిగిన అపోహ ఇక దేవుడు కూడా తీర్చలేడు. నా కూతురు వల్ల నాకు జరిగిన ఉపకారం ఇది. కృష్ణ భుజం మీద చేయి ఆనిస్తూ ఆయన భారంగా అన్నాడు. జరిగింది ఏదో జరిగింది. మీనా కొద్ది రోజుల పాటు మీ అత్తయ్యకి కనిపించడం మంచిది కాదని డాక్టర్ గారు గట్టిగా చెప్పారు. మీ ఇద్దరు ఒకరిలో ఒకరు ఏం చూసి ఆకర్షింపబడ్డారో ఆ ఆకర్షణ మీ జీవితాంతం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మీ అత్తయ్య మహా పట్టుదల మనిషి. ఇదే మన ఆఖరి చూపైనా అవ్వచ్చు. మీరు సుఖంగా ఉంటే చాలు. అంతకంటే నేను కోరేది ఇంకేం లేదు. ఈ రాత్రికి మేము వెళుతున్నాం మామయ్య. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. మంచిది, నీ భార్యని నీ వెంట తీసుకెళ్ళటం మర్చిపోకు. నిర్లిప్తంగా నిరాసక్తిగా ఉన్న మాటలు నా గుండెని పదైన ఆయుధంలా నిర్దాక్షిణ్యంగా గాయం చేస్తాయి. నాన్నగారు నా వైపు చూడని కూడా చూడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతలో రాజేశ్వరి అక్కడికి వచ్చింది. రాజు,
మేము వెళుతున్నాం, నువ్వు కూడా బయలుదేరు అన్నాడు కృష్ణ. రాజు మొహం చూస్తే ఎవరి నోటి వెంటనో జరిగిందంతా విన్నట్టుగా ఉంది. తల అడ్డంగా తిప్పుతూ దృఢ నిశ్చయంతో అన్నట్లుగా అంది. నేను ఇప్పుడు రానన్నయ్య. అత్తయ్యకి కాస్త కులాసా చిక్కిన తర్వాత జరిగిందంతా చెప్పి వస్తాను. నీకేమైనా మతిపోయిందా? ఈ ఇంట్లో ఉంటే నీకు అవమానమే మిగిలేది కృష్ణ కోపంగా అన్నాడు. పర్వాలేదు, నువ్వు పొందిన దానికంటే ఎక్కువేం అవదు. నీ తరపున, నా తరపున, వదిన తరపున అత్తయ్యకి నేను చెప్పాల్సినవన్నీ ఎన్నో ఉన్నాయి. అవి చెప్పగానే నేనే వచ్చేస్తాను. ఆ క్షణంలో నాకు రాజు నిర్ణయం వినగానే సగం భాగం దింపినట్టయింది. రాజు ఉండని, ఈ సమయంలో అమ్మని బాగా చూసేవాళ్ళు ఒకళ్ళు ఎంతైనా అవసరం అన్నాను నేను. కృష్ణ మీ ఇష్టం అన్నట్టు చూశాడు. రాజు నా దగ్గరికి వచ్చింది. హఠాత్తుగా నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను హత్తుకుపోతూ, నన్ను క్షమించి వదినా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంది. నా కళ్ళల్లో గిరిన నీళ్లు తిరిగాయి. మనం వెళదామా అన్నాడు కృష్ణ. పద అన్నాను. రాజు మా వెంట బయటికి వచ్చింది. అన్నయ్య, నా మీద కోపం పెట్టుకోకు, నేను ఒక 2 రోజుల కంటే ఎక్కువ ఉండను అంది. నీ ఇష్టప్రకారమే కానీ అన్నాడు కృష్ణ. వాకిట్లో కార్లు వెళ్ళిపోయినాయి. కుర్చీలు గబగబా సర్దేస్తున్నారు. దీపాలు తీసేశారు. నేను విడిచి వస్తున్న ఆ ఇల్లు చీకటిగా నిశ్శబ్దంగా కనిపించింది నాకు. హోటల్కి ఎలా వచ్చానో నాకే గుర్తులేదు. అంత యాంత్రికంగా నడిచాను. మేము గదిలో అడుగు పెట్టగానే కృష్ణ మధుకు ఫోన్ చేశాడు. అంతా సవ్యంగానే జరిగిందని, ట్రైన్లో వెళ్లే ఉద్దేశం మార్చుకున్నానని, కారు కావాలని అడిగాడు. మధుని కూడా కావాల్సిందిగా బలవంతం చేశాడు. మధు ఒప్పుకున్నట్టున్నాడు. కృష్ణ కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. మనం కారులో వెళదాం, మధు కూడా మనతో వస్తున్నాడు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. సోఫాలో మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం దాచుకుని అలాగే కూర్చున్నాను. నా చెవుల్లో మాటిమాటికి అమ్మ అన్న మాటలే గింగురమంటున్నాయి. ఒకవేళ డాక్టర్ గారు అన్నట్టు అమ్మకి నిజంగానే మతి భ్రమిస్తే నన్ను నేను క్షమించుకోగలనా? కృష్ణతో కలిసి నేను సుఖంగా కాపురం చేయగలనా? నాన్నగారు నాకు క్షమిస్తారా? నాన్నగారి క్షమ దొరకని జీవితం నేను భరించగలనా? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దినం నా బ్రతుకుని కాళరాత్రిలా మింగివేస్తే? నా దగ్గరగా వచ్చి నిలబడిన కృష్ణ లేచి బట్టలు మార్చుకో అన్నాడు. నేను చీరలేం తెచ్చుకోలేదు అన్నాను నీరసంగా. ఇదిగో తాళం చెవి, డ్రెస్సింగ్ రూమ్లో నా పెట్టెలో ఉన్నాయి చూడు, నన్ను జబ్బ పట్టుకుని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు. నేను తాళం చెవి అందుకుని ఆ గదిలోకి వెళ్ళాను. యాంత్రికంగా పెట్టి తెరిచాను. సూట్ కేసులో కృష్ణ బట్టలతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాను. ఆ బట్టలు పక్కపక్క చూస్తుంటే, నీ భార్యని నీ వెంట తీసుకువెళ్ళటం మర్చిపోకు అన్న నాన్నగారి మాటలు చెవుల్లో గింగురమన్నాయి. ఇంకా ఏడుపు ఆపుకోవటం నా వశం కాలేదు. ఒక్కసారి ఏరులు వాగులు ఉధృతంగా పొంగినట్లు దుఃఖం ముంచుకు వచ్చేసింది. గోడకు చేరగిలబడి చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగాను. కొద్దిసేపు అయిన తర్వాత నా భుజం మీద చేతులు పడ్డాయి. కృష్ణ నన్ను బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ మృదు గంభీరంగా అడిగాడు. మీనా, నాకు శిక్ష మొదలైందని అనుకోనా? తొందరపడ్డానే అని పశ్చాత్తాపడుతున్నావా? లేదు కాదు బొంగురుగా అన్నాను. అయితే ఏడవకు మరి. నువ్వు ఏడవటం ఇదే ఆఖరిసారి కావాలి. ఇక ముందు నీ కళ్ళలో తడి కూడా నేను చూడకూడదు, తెలిసిందా? నా తలని హృదయాన్ని కదుముకుంటూ అన్నాడు. అతని స్పర్శలో నుంచి నాకు ధైర్యం ప్రవహించినట్టుగా అయింది. అతను చాలా తగ్గు స్థాయిలో అభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో కష్టంగా అన్నాడు. మీనా, నాకు ఆస్తి అంతస్తు లేదనేగా మీ అమ్మ ఆరోపణ. ఒక్క 5 సంవత్సరాల గడువు ఇవ్వు. ఈరోజు గతిలేనివాడు అని ఈసడించిన మీ అమ్మే సగర్వంగా నా అల్లుడు అని చెప్పుకునే రోజు వచ్చేలా చేస్తాను. నేను కృష్ణవేణమ్మ గారి అల్లుడు కాకుండా మీ అమ్మ కృష్ణారావు అత్తగారిగా చెప్పుకునే అర్హత తెప్పిస్తాను. ఇది నా శపథం. నేను కంపిస్తున్న చెయ్యి అతని పెదవుల మీద ఆనిస్తూ అస్పష్టంగా అన్నాను. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మర్చిపోవటమా? ఆ అవమానం నా రక్తంలో ప్రతి క్షణంలోనూ జీర్ణించిపోయింది. నా రక్తంలో ప్రతి కణంలోనూ జీర్ణించిపోయింది. నా మాట నెగ్గించుకున్నప్పుడు కానీ నాకు శాంతి ఉండదు. ఈ గాయం మనాలంటే నేను అన్నమాట నెరవేర్చుకోవటం ఒకటే మార్గం. కానీ ఒకటి మాత్రం నిజం, మనిద్దరి మధ్య ఈ శపథం ఎన్నడూ అడ్డుతెరగా మాత్రం రానివ్వను. మీనా, మనిషికి బుద్ధి సామర్థ్యం అనేవి భగవంతుడి ప్రసాదమై ఉంటే అంతస్తు ఐశ్వర్యం సంపాదించుకోవటం అంత కష్టమేమీ లేదు. నా జీవితం 10 రెట్లు వివిధ కోణాల్లో విస్తృతం కావటం కోసమే నువ్వు నా భార్యగా అయ్యావు అనిపిస్తోంది. నువ్వు ఇలా బలవంతంగా నా జీవితంలోకి ప్రవేశించకపోయినట్టయితే నేను ఉన్నదాంతోనే సంతృప్తి పడేవాడినేమో.
నేను అతన్ని హత్తుకుపోయి నిలబడ్డాను. ఆ శుభ సమయం లాంటిది నిజంగా రావాలే కానీ నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు? కృష్ణ ప్రేమగా నా జుట్టు నిమురుతూ కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత అన్నాడు, ఒక్క అరగంట నువ్వు ఒంటరిగా ఉండగలవా? నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకునే లోపల నేను మామి ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకు? మదన్యార్ గారు సాయంత్రం నాతో అన్నారు. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కుదరలేదుట. కారులో వెళుతున్నాం కదా, మనతో రమ్మనమని అడుగుతాను. ఇంత రాత్రి వేళ నువ్వు చెప్పగానే వాళ్ళు హఠాత్తుగా ప్రయాణం అవ్వగలరా? మామికి నువ్వంటే చాలా అపేక్ష. నువ్వు అడుగుతున్నావని చెబితే తప్పక బయలుదేరుతుంది. ఇప్పుడు వాళ్ళని శ్రమ పెట్టడం దేనికి? నీకోసం. నువ్వు ఈ 2-3 రోజుల్లో ఒంటరిగా వీలవటం నాకు ఇష్టం లేదు. మామి నీ వెంట ఉంటే బాగుంటుంది. కృష్ణ వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత నేను ఆలోచనగా అక్కడే నిలబడిపోయాను. నా మనసులో 1000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆఖరిసారిగా నా మనసు అమ్మకి ఇప్పి చెప్పటం నా కర్తవ్యమని అనిపించింది. టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని కాగితాలు తీసుకుని అమ్మకి ఉత్తరం రాయటం ప్రారంభించాను. అందులో మొట్టమొదట సాగదంటే విసిగిపోయిన నేను అతని నుంచి తప్పించుకోవటానికి నాన్నగారిని వేధించి నిమ్మలూరు పారిపోయిన క్షణం నుంచి ఈనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా రాశాను. ఒక్కొక్క సంఘటనతో కృష్ణ పట్ల నా ఆకర్షణ ఎలా పెరిగిందో, అతని వ్యక్తిత్వానికి నేను ఎలా ముగ్ధురాలని అవుతూ వచ్చానో కూడా తెలియజేశాను. చిట్ట ముగింపుగా, మమ్మీ, నువ్వు కోరుకునేది నిజంగా నా ఆనందమే అయితే నన్ను మనస్ఫూర్తిగా మన్నించి ఆశీర్వదిస్తావు. ఆడపిల్లకి కోరుకున్న వాడిని భర్తగా పొందడం కంటే మించిన స్వర్గం ఇంకేది లేదని నేను అనుకుంటున్నాను. కృష్ణకి అవమానం జరిగిన చోట నేను ఇక అడుగు పెట్టను. అతను రావటానికి అర్హత లేని చోటకు నాకు అర్హత లేదు. అతని వ్యక్తిత్వం గురించి గౌరవించే వాళ్ళు నాకు ప్రేమార్హులు. కృష్ణ ఒక్క అత్తయ్య కొడుకునే నెపం మినహాయిస్తే అతనిలో నీకు నచ్చనిదేది ఉండదని నా అభిప్రాయం. నీకు కావాల్సింది నా ఆనందమో లేక నీ మాట సాగలేదనే నీ పట్టుదలలో ఏది ముఖ్యమో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు క్షమించగానంత అపరాధం నేనేమీ చేయలేదని విశ్వసిస్తున్నాను. ఈ ఉత్తరం ముగించే ముందు నన్ను క్షమించమని కడపట్టిసారిగా కోరుతున్నాను. సుదీర్ఘంగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని రెండోసారి చదువుకుంటుండగా కృష్ణ తిరిగి వచ్చాడు. టేబుల్ మీద చెంపక చేయి ఆనించుకుని ఉత్తరం చదవటంలో లీనమైన నన్ను చూసి, ఇదేమిటి, నువ్వు ఇంకా తయారు కాలేదు? మధు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే క్షణంలో తయారవుతాను. నాకు కవర్ కావాలి. నా దగ్గర ఖాళీది ఉంది కానీ స్టాంప్ లేదు. పర్వాలేదు, ఇలా ఇవ్వు. కృష్ణ పెట్టెలో నుంచి తెచ్చి ఇచ్చాడు. ఉత్తరమా? అవును. మామయ్యక? లేదు, అమ్మకి. కృష్ణ ఫోన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రింగ్ చేశాడు. హలో మామయ్య, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. మేము బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఎలా ఉంది? అలాగా, థ్యాంక్ గాడ్. సరే అంటూ పెట్టేసి నా వైపు తిరుగుతూ, స్పృహ వచ్చిందట, నీకోసం అడిగిందట, డాక్టరు చెప్పమన్నట్టు లేదని చెప్పాడుట అన్నాడు. నా గుండెల మీద నుంచి సగం బరువు దింపినట్లు అయింది. నేను స్నానం ముగించి జడ వేసుకుంటుండగా మామి, మదలియార్ గారు, మధు వచ్చేశారు. మరో 15 గంటలో ప్రయాణమయ్యి బయటికి వచ్చేసాం. హోటల్ ఆవరణలోనే పోస్ట్ బాక్స్ ఉంది. కారులో ఎక్కే ముందు నేను దాని దగ్గరికి నడిచి స్వయంగా నా చేతులతోనే ఆ ఉత్తరం బాక్స్లో పడేశాను. అది ఉత్తరంలా లేదు. నా మొర ఆలకించమని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా అనిపించింది నాకు. 3 రోజులు 3 క్షణాలుగా ముగిరిన తిరిగినాయి. మామి చెలక్తులతో, మధు సరసాలతో, మదలియార్ గారి ప్రేమపూరితమైన సంభాషణలతో మా ప్రయాణం సరదాగా ఒక క్షణం ఊపిరి ఆడినట్టు ఇట్టే గడిచిపోయింది. మామి, మదలియార్ గారు, మధు తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ 4 రోజులుండి హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు. కృష్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా మధు మమ్మల్ని కారు నిమ్మలూరు తీసుకువెళ్ళమని బలవంతం చేశాడు. 4వ రోజు సాయంత్రం అవుతుండగా మేము నిమ్మలూరు చేరుకుంటున్నాం. కృష్ణ తిరుపతి నుంచి మొన్ననే మేము ఫలానా రోజున ఫలానా టైంకి ఇంటికి చేరుకుంటున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. నిమ్మలూరు చేరువవుతున్న కొద్దీ వెళ్ళగానే అత్తయ్య ఏమి గొడవ చేస్తుందో, నేను ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని భయంతో నా మనసు రెపరెపలాడసాగింది. చూసి భరించినటువంటి దృశ్యాలు నా మనోనేత్రం ముందు అనేకం కదిలాడుతున్నాయి. ప్రయాణపు బడలికలతో అలసటగా ఉన్న నా ముఖం చూసి కాబోలు, కృష్ణ, ఇంటికి వచ్చేస్తున్నాగా, 1 వారం రోజులు మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా విశ్రాంతి తీసుకుందు కానీ అన్నాడు లాలనగా. అతని మాటల్లో, చూపుల్లో ఒక అనిర్వచనీయమైన సాన్నిహిత్యం, ఆత్మీయత చవిచూడసాగాను. మా కారు అడ్డరోడ్డు దగ్గరికి వచ్చింది. సూర్యాస్తమయం కావస్తుంది. గంజాయిలో సంధ్య చీకట్లు నల్లదిశలా కమ్ముకుంటున్నాయి. ఏపుగా ఎదిగిన
వరిచేల మీద నుంచి వస్తున్న గాలి సన్నటి ఈళ్లపాటతో మృదుమధురమైన శబ్దం చేస్తోంది. ఊడలు దిగి ఉన్న పెద్ద మర్రి చెట్టు వందల కొద్దీ గూళ్ళకి వచ్చి చేరుకున్న పిట్టలు అణగణ ధ్వని చేస్తున్నాయి. ఆ గాలి, ఆ ఆరుబయలు చూస్తుంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుకు రాసాగింది. నాకెందుకో అక్కడ ఒక క్షణం ఆగాలని అనిపించింది. దాహం అవుతుంది అన్నాను. కృష్ణ కారు ఆపమని దిగాడు. అతను సోడాలున్న కొట్టువైపు వెళుతుంటే దానిలో నుంచి వీరాయి ఎదురుగా వచ్చాడు. వీరాయి, నువ్వు ఇక్కడ ఉన్నావా అన్నాడు కృష్ణ. చిత్తం దొర, మీకోసం బండి తెచ్చానన్నాడు. బండినా? నా ఎందుకు తెచ్చావు? నేను సరాసరి వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానుగా, నీకెవరూ చెప్పలేదా? అమ్మగారు చెప్పారు కానీ నెత్తిగోక్కుంటూ సందేహంగా ఆగాడు. సరే, మేము వెళతాం, నువ్వు బండి తోలుకుని ఇక్కడికి ఇంటికి వచ్చేయి అనేసి కృష్ణ సోడాలు చెప్పడానికి వెళ్ళాడు. వీరాయి ఆశాభంగం పొందిన వాడిలా చూశాడు. క్షణంసేపు కృష్ణ వెళ్ళిన వైపు అలాగే నిలబడి చూసిన అతను తర్వాత ఏమనుకున్నాడు ఏమో నా దగ్గరగా వచ్చాడు. ఎంతో మన్ననగా చేతులు జోడించి నమస్కరించాడు. అమ్మా, మీకోసం నేను బండి తెచ్చాను, మీ ఇద్దరూ నా బండిలోనే ఇంటికి రావాలి అన్నాడు. నేను ఒప్పుకుంటే కృష్ణ అభ్యంతరంతో పని లేదనే ఆశ ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. అతని ముఖం, ఆ అడిగే తీరు చూడగానే నాకు అతన్ని నిరాశపరచే బుద్ధి కాలేదు. సరే అలాగే అంటూ కారులో నుంచి దిగాను. వీరాయి ఉత్సాహంగా తలపాగా సర్దుకుని గబగబా పాక వెనుక వైపుకి వెళ్ళాడు. కుర్రాడు సోడాలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. నేను కృష్ణ తాగుతుండగా వీరాయి పాక వెనుక నుంచి బండి నడిపించుకుని వచ్చాడు. దాన్ని చూడగానే నేను కృష్ణ సోడాలు తాగటం మానేసి ఆశ్చర్యంగా ముఖాముఖాలు చూసుకున్నాం. బండి టాపు మీద నుంచి వత్తుగా రకరకాల పూలదండలు అందంగా చుట్టి పక్కలకి వేలాడదీశారు. ఎడ్లకి కూడా కొమ్ములకి, మెళ్ళో, కాళ్ళకి పూలతో అలంకారం చేశారు. వాటి మెళ్ళో పెట్టిన మువ్వల గంటలు చిరుశబ్దం చేస్తున్నాయి. సంధ్య చీకట్లలో వీరాయి నెమ్మదిగా మా వైపు నడిపించి తీసుకువస్తున్నది బండిలా లేదు, ఎంతో కష్టపడి నైపుణ్యంతో తయారు చేసిన పూల రథంలా ఉంది. వీరాయి తన బండిలోనే మేము ఇంటికి వెళ్ళాలని ఎందుకు పట్టుపట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అరే, ఏమిటి సింగారమంతా, ఎవరు చేయమన్నారు నిన్ను అంటూ కృష్ణ ఆశ్చర్యంగా బండి వైపు నడిచాడు. నా ముచ్చటి దొర, నిన్ను నా చేతుల మీద పెంచి పెద్ద చేశాను. మీ పెళ్లి గురించి మేమంతా ఎన్నెన్నో అనుకున్నాం. నువ్వేమో కృష్ణమూర్తి రుక్మిణమ్మను తెచ్చుకున్నట్టు గుట్టు చప్పుడు కాకుండా బాగానే తెచ్చుకున్నావయ్యే. కనీసం ఈ సరదా అయినా మాకు తీరని దొర. కృష్ణ బండి దగ్గరికి వెళ్ళగానే ఎడ్లు మోరలు చాచినాయి. అతను అలవాటుగా వాటిని వెన్ను మీద చెరచి నిమిరాడు. పూల రథంలా ఉన్న బండిని చూడగానే నేను ముగ్ధురాలినయ్యాను. మాకింత మంచి ఆహ్వానంతో ఎదురు రావటం నాకు శుభసూచకంగా అనిపించింది. నువ్వు సరదా పడుతున్నావు సరే, కానీ మీ అమ్మాయి గారికి అంటూ కృష్ణ నా వైపు సందేహంగా చూశాడు. అమ్మాయి గారు ఒప్పుకున్నారు, త్వరగా బయలుదేరితే ఇంటికి పోదాం అన్నాడు వీరాయి. నేను బండి దగ్గరికి నడిచాను. కృష్ణ నడుం పట్టి పైకెత్తాడు. బండి కమ్మి అందుకుని గట్టిగా పట్టుకుని లోపలికి ఎక్కాను. బండిలో ఎత్తుగా గడ్డి పరిచి దాని మీద పరుపు వేసినట్టున్నారు. కూర్చుంటే మెత్తగా ఉంది అనుకుని ఆనుకుని కూర్చోటానికి వీలుగా దిళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా ఎక్కుదరా అన్నాడు వీరాయి. పెద్ద చిక్కే తెచ్చావు నాకు. కృష్ణ విసుక్కుంటూ ఎక్కాడు. బండిలో నాకు అభిముఖంగా కూర్చున్న కృష్ణ క్షమాపణ స్మరిస్తున్న స్వరంతో, అసలు టెలిగ్రామ్ ఇవ్వకుండా ఉంటే పోయేది. వీరాయి ఇంత చాదస్తం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు. చాదస్తమా? ఇంత మంచి ఆర్ట్ని మెచ్చుకోకుండా చాదస్తం అనేవాళ్ళు మూర్ఖులై ఉండాలి అన్నాను. వీరాయి బండి ముందు నడుస్తున్నాడు. మేము కూర్చున్న బండి వయ్యారంగా సాగిపోతోంది. దాని వెనుక కారు మెల్లగా వస్తోంది. నాకు ఈ ప్రయాణం గమ్మత్తుగా అనిపించసాగింది. ఇంటికి వెళ్ళగానే నా చేతి ఉంగరం వీరాయికి బహుమతిగా ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను. నేను పూల పల్లకిలా ఉన్న బండిలో అత్తవారింటికి వెళుతూ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న నన్ను కుతూహలంగా గమనిస్తున్నట్టు దూరంగా వరిచేల మీద నుంచి ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి రోజు కావటం వల్ల నిండుగా పెద్దగా ఉన్న బింబం నా వెంటే తరలి వస్తున్నట్టుగా పైకి వస్తోంది. వెన్నెల, ఆ బండి, ఆ మువ్వల చప్పుడు, ఆ చేల మీద నుంచి వస్తున్న ఈలలాంటి గాలి, ఇదంతా ప్రయాణపు బడలికతో వెనక్కి జారిగలబడి కూర్చున్న నాకు మృదుమధురమైన స్వప్నంలా అనిపించసాగింది. మా బండి తోట దగ్గరికి చేరుకునేసరికి ఉన్నట్టుండి బ్యాండ్ వినిపించింది. కృష్ణ నేను ఉలిక్కిపడి ముందుకు తొంగి చూసాం. అక్కడ పెట్రోమాక్స్ లైట్లతో బ్యాండ్ మేళం నా కోసం వేచి చూస్తోంది కాబోలు. మా బండి కనిపించగానే బ్యాండ్ మోగటం ప్రారంభించింది. హడావిడి చాలా చేశాడే ఈ వీరాయి, కృష్ణ పళ్ళ బిగువన కోపంగా అన్నాడు. అతనికి ఈ ఆర్భటం సందడి బొత్తిగా గిట్టనట్టుగా ఉంది.
గూడెం వాళ్ళు పరిగెత్తుకు వచ్చి మా బండిని ఆపారు. కృష్ణకి నాకు దండ వేసి పువ్వులు ఇచ్చారు. ముందు బ్యాండ్ మేళం, దాని వెనుక పూల బండితో, మేము మా వెనుక మెల్లగా డ్రైవర్తో సాగి వస్తున్న ఖాళీ కారు, ఆ వెనుక కుతూహలంగా అనుసరిస్తున్న జనం. ఇలా సాగింది మా ప్రయాణం. బండి ఊళ్ళో ప్రవేశించింది. ఊరి జనమంతా వీధుల్లోనే నిలబడ్డట్టు ఇంటి ముందు అరుగుల నిండా ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు కిక్కిరిసి నిలబడి వినోదంగా చూస్తున్నారు. ఒక్కొక్క వీధిలో బండి 10 నిమిషాల పాటు ఆపు చేస్తున్నారు. ఆ 10 నిమిషాల సేపు బ్యాండ్ వాళ్ళు తమ నైపుణ్యం చూపించేటట్టు వాయిస్తున్నారు. ఇంటికి వెళ్ళగానే నేను చేసే మొదటి పని ఏమిటో తెలుసా? గట్టిగా వీరాయికి 2 తగలనివ్వటం. కోపంగా తగ్గు స్వరంతో అన్నాడు కృష్ణ. నాకు కోపం రాలేదు, విసుగు అనిపించలేదు. ఆ ఊరంతా మాకు స్వాగతం చెబుతున్నట్టుగా అనిపించింది. ఎలా తెలిసిందో కానీ అప్పుడే ఊరంతా అందరికీ కృష్ణ పెళ్లి చేసుకున్నట్టు తెలిసిపోయింది. చెట్టు చివరికి ఎలాగైతేనే మా బండి ప్రయాణం ముగించుకుని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అక్కడ చాలామంది వేచి ఉన్నారు. బండి ఆగగానే చిన్న పెద్ద, ఆడ మగ భేదం లేకుండా అందరూ ఒక్కసారి ఏది పెళ్లి కూతురు అంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బండి లోపలికి తొంగి చూడసాగారు. బండి ఆగగానే కృష్ణ దిగేశాడు. నేను దిగబోతుంటూ బండి ఆగగానే కృష్ణ దిగేశాడు. నేను దిగబోతుండగా ఆగు, స్టూల్ తెస్తానుండు అన్నాడు కృష్ణ. అబ్బా, అప్పుడే భార్య అంటే ఎంత అపూర్వమో, పడిపోతుందని భయం కాబోలు ఒక ఆవిడ అంది. అందరూ గొల్లున నవ్వారు. ఎన్నడూ సిగ్గు అంటే ఏమిటో ఎరగని నాకు చెప్పలేనంత సిగ్గు ముంచుకు వచ్చింది. దించిన తల ఎత్తలేకపోయాను. స్టూల్ తీసుకురండి త్వరగా, ఎవరో కేక పెట్టారు. స్టూల్ తెచ్చి వేశారు. నేను ఒక చేత్తో బండి గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పాదం స్టూల్ మీద ఆనించాను. రెండో పాదం కూడా ఆనిస్తుంటే ఎవరో చెయ్యి అందించారు. ఆ చెయ్యి కృష్ణనే అనుకుని గట్టిగా పట్టుకుపోయిన నేను ఆ చెయ్యి చూడగానే ఉలిక్కి పడ్డాను. వార్ధక్య చిహ్నాలతో గట్టిగా ముడతలు పడి నరాలు తేలి పైకి కనిపిస్తుండగా వేలికి నాకెంతో చిరపరిచితమైన పగడపు ఉంగరంతో నాకు ఆసరాగా వచ్చిన ఆ చెయ్యిని చూడగానే మెరుపులా తలెత్తి చూశాను. నాకు చెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా అక్షరాల మా నాన్నగారా? స్టూలు మీద నుంచి ఒక్క అంగలో ఉరికినట్టు దిగిన నేను ఆయన్ని హత్తుకుపోయాను. హఠాత్తుగా ఆయన్ని చూడగానే నాకు చెప్పలేంత ఆనందంతో పాటు ఆపుకోలేంత దుఃఖం కూడా వచ్చేసింది. నాన్నగారు, మరింత గాఢంగా ఆయన హత్తుకుపోయాను. నాన్నగారు నా వెన్ను మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరారు. అరే, ఏమిటి పిచ్చితనం? 3 రోజులేగా అయింది. ఆయన కంఠం కూడా వణికింది. 3 రోజుల 3 యుగాలైనట్టుంది నాకు, కంగారుగా అన్నాను. ఎవరో ఒకతే కూతురట పాపం అనటం వినిపించింది. సరే అవన్నీ తర్వాత, టైం అయిపోయింది, మళ్ళీ వర్జం వస్తుందట. మీ భార్యాభర్తలు ఇద్దరూ అలా పక్కపక్కగా నిలబడండి, దిష్టి తీసేయాలి అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా వినిపించింది. నాన్నగారి కవిల్లో ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. ఎదురుగా అమ్మ నిలబడింది. పక్కనే తాయారమ్మ చిన్న పూజా బింద చేతితో పట్టుకుని అతి వినయంగా నిలబడి ఉంది. మమ్మీ, అమ్మని చూడగానే నాకెప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు. ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గరచుకుపోయాను. అమ్మని చూడగానే నేను పొందిన అనుభూతి అపూర్వమైనది, అనిర్వచనీయమైనది. నాన్నగారిలా మమ్మీ నన్ను హత్తుకోలేదు, వీపు మీద చెయ్యి వేసి నిమరనూ లేదు. మృదువుగానే అయినా ఖచ్చితంగా నా చేతులు తన మెడ నుంచి తప్పించి వేస్తూ, 3 రోజులకే ఇంత బెంగపడితే జీవితాంతం మమ్మల్ని ఎలా వదిలి ఉండగలవే పిచ్చి మామ అంది. ఆవిడ మాటల్లో శ్లేష నా ఒక్కదానికే అర్థమైంది. మమ్మీ నన్ను క్షమించదేమో, కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను. మమ్మీ నన్ను క్షమించిందేమో, కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను. కృష్ణ నేను పక్కపక్కన నిలబడ్డాం. అమ్మ, రాజు, అత్తయ్య కలిసి హారతి తెచ్చి నాకు అద్దారు. నేను కృష్ణ లోపల అడుగు పెడుతుంటే మంగమ్మ గారు అడ్డంగా వచ్చి ఆటకాయించింది. ఏరా, ఆ రోజు నేను మీ మామయ్య కూతురు లేదా అంటే నా మీద విరుచుకుపడ్డావుగా, ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి అంటూ నిలదీసింది. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేనట్టు మెడ మీద గీసుకున్నాడు. తర్వాత జేబులో నుంచి 100 రూపాయల కాగితం తీసి ఆవిడ చేతిలో పెడుతూ, పిన్ని, నీ నోటికి దేవుడు తదాస్తు మంత్రం ఇచ్చి ఉంటాడు, అందుకే దయించి ఇంక ముందు ఎప్పుడు అందరి పట్ల శుభాలే పలుకు కానీ అశుభాలు పలుకకు, తెలిసిందా అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. 10 రూపాయల కాగితం చూడగానే ముఖం చాటంతైన మంగమ్మ చీర కొంగున కట్టుకుంటూ నాన్నగారి వైపు తిరిగి, ఒరే హనుమంతు, నీ అల్లుడిది భారీ బుద్ధిరా, ఇలాంటి అల్లుడు దొరకడం నీ అదృష్టం అనుకో అంది. అత్తయ్య కోరిక మీద నేను కృష్ణ కలిసి అమ్మకి, నాన్నగారికి, అక్కడున్న మిగతా పెద్దలందరికీ నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాం. మేము లోపలికి వస్తుంటే సారథి ఎదురు వచ్చి, ప్రయాణం కులాసాగా జరిగిందా అంటూ పలకరించాడు.
అతన్ని చూడగానే నేను కృష్ణ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం. సారథి కృష్ణ చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు. నా వైపు నిష్ఠూరంగా చూసి ఫిర్యాదు చేస్తున్నట్టు కృష్ణతో, మీ మరదలు ఇంత అసాధ్యురాలని నేను అనుకోలేదు సుమండి. రాజేశ్వరి ఎవరో చెప్పకుండా దాచి నా చేత సర్కస్ చేయించింది అన్నాడు. నేను లోపల గదిలోకి వచ్చాను. ఇంటి నిండా కిటకిటలాడుతూ చాలామంది బంధువులు ఉన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, స్నానం చేస్తావా అంటూ నా దగ్గరికి వచ్చింది. నేను దాన్ని చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాను. ఏయ్, నువ్వు విశేషాలు ఏమీ చెప్పవేమిటి? నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో వినాలని నా ప్రాణం తహతలాడిపోతుంటే అన్నాను. రాజు చుట్టూ చూసింది. అమ్మ ఆ చుట్టుపక్కల లేదని నిర్ధారణగా తెలుసుకున్న తర్వాత అంది, చెప్పడానికి ఏముంది, నువ్వు వెళ్ళిన గంట తర్వాత అత్తయ్యకి స్పృహ వచ్చింది. వెంటే నువ్వు ఎక్కడా అని అడిగింది. మామయ్య నీవు వెళ్ళిపోయావని చెప్పాడు. అత్తయ్య లేచింది. మంచం మీద దిండు విసిరి పారేసింది. ఇదంతా మీరే చేశారు అంటూ మామయ్యని నోటికి వచ్చినట్లు నిందించింది. మామయ్య నచ్చ చెప్పాలని చూశాడు. కృష్ణవేణి, ఎంత పొరపడుతున్నావు? ఇంత అపురూపంగా పెంచిన నా కూతురిని ఆ పల్లెటూరు విడిచిపెట్టి రాని వాడికి ఇస్తాననుకున్నావా? కృష్ణ మీద అభిమానం ఉన్న మాటని వాస్తవమే, కానీ కూతురినిచ్చి కట్టపెట్టాను తన ప్రేమ నాకెప్పుడూ లేదు. ఇది నువ్వు నమ్మకపోతే ఇక నా కర్మ అనుకుంటాను అన్నాడు. అత్తయ్య ఏడవటం మొదలుపెట్టింది. మామయ్య తలపట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రంతా వాళ్ళు అలాగే గడిపారు. మీ కక్కి బాబాయి ఇద్దరూ ఇక జన్మలో ఆ పాపిష్టి ముఖం చూడకండి, దానికి అదే శాస్తి అంటూ నూరిపోశారు. మామయ్య భారంగా, అలా చెప్పటం తేలికే అన్నారు. అత్తయ్య తన ప్రాణం పోయినా ఇక నీ ముఖం చూడనని అంది. నా చెయ్యి పట్టుకుని నన్ను దగ్గరికి లాక్కుని, రాజు, ఇక నువ్వే నాకు తోడని అనుకుంటాను. నిన్ను శారదకిచ్చి పెళ్లి చేస్తాను. నా ఆస్తి అంతా నీకు రాసి ఇచ్చి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అంది. నాకు భయం వేసింది. ఆ మధ్యాహ్నం కక్కి బాబాయి వెళ్ళిపోయారు. అత్తయ్య గదిలోకి నేను భోజనం తీసుకెళ్ళి బలవంతంగా తినిపించాను. అత్తయ్య భోజనం చేస్తూ మధ్యలో చెయ్యి కడుక్కుని లేచి నా చెయ్యి దగ్గరికి లాగి ఏడుస్తూ, చూసావా, దానికి కన్నతల్లిననే గౌరవం కూడా లేకుండా పోయింది. ఉన్న ఒక్క పిల్లని దూరం చేసుకుంటే నలుగురు నన్ను ఎలా ఆడిపోసుకుంటారు అంది. నేను నిజమేనన్నాను. అత్తయ్య చిన్నపిల్లల మనసు విప్పి మాట్లాడటం వల్లనేమో నాకు ఆ ధైర్యం వచ్చేసింది. మెల్లగా జరిగిందంతా చెప్పేశాను. అత్తయ్య నిర్ఘాంతపోయి వినసాగింది. ఇంతలో అదే సమయంలో ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరం చదవగానే, రాజు, తలుపు దగ్గరికి వేసి వచ్చేశాను. దాదాపు అరగంట తర్వాత మామయ్య ఇంటికి వచ్చారు. అత్తయ్యకి ఉత్తరం అందిన వైనం, ఆ వెంటనే తలుపులు పూసుకున్న సంగతి చెప్పాను. మామయ్య వెళ్ళి తలుపు తట్టారు. సమాధానం రాలేదు. ఇంకో క్షణంలో తలుపులు తెరవకపోతే మిరక్కొట్టి లోపలికి వస్తానని అరిచారు. అత్తయ్య తలుపులు తెరిచింది. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. నువ్వు వ్రాసిన ఉత్తరం చేతిలో ఇంకా అలాగే ఉంది. మామయ్యని చూడగానే ఆయన గుండెలో తలదాచుకుని వెక్కి ఏడుస్తూ, అసలు నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదండి అంటూ బాగుమంది. ఒకే ఒక పిల్ల పుట్టడం మన దురదృష్టం కృష్ణవేణి అన్నాడు మామయ్య. ఆ రోజంతా మామయ్య అత్తయ్యని సముదాయిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి నేను అత్తయ్యతో మర్నాడు నిమ్మలూరు వెళ్ళిపోతానని చెప్పాను. అత్తయ్య సరేనంది. తీరా నేను బయలుదేరుతుంటే మామయ్య, నీతో పాటు మేము కూడా వస్తున్నాం అన్నాడు. నేను తెల్లబోయాను. అత్తయ్య శారదికి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో, నాకేం తెలియదు. శారది కూడా మాతో బయలుదేరాడు. మమ్మల్ని చూడగానే అమ్మ పడ్డ కంగారు అంతా ఇంత కాదు. మేము వచ్చిన కొద్దిసేపటికి రేపు సాయంత్రం మీరు వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ వచ్చింది. మామయ్య చదివి వినిపించారు. అది సంగతి. కానీ వదిన, అత్తయ్యని అంత బాధ పెట్టినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు నోరు విప్పి చెప్పకపోవడం వలన వచ్చిన అరిష్టం అదంతా అంది. నేను ఎండ అవటంతో ఆ విధంగా అమ్మా నాన్నగారి మధ్య అభిప్రాయ భేదం తొలగి వారిద్దరూ సన్నిహితులు అవటం నాకెంతో ఆనందం అనిపించింది. నేను వెళ్ళిపోవటం వల్ల ఏర్పడిన ఒంటరితనం భరించలేక అమ్మ నాన్నగారి వైపు తిరిగి ఉంటుంది. నేను కోరుకున్నదే జరిగిందన్నమాట. ఎంతో భారం దింపుకున్నట్టు నిట్టూర్చిన నేను, అంతకీ శారది ఇక్కడికి వచ్చింది ఎందుకట అన్నాను. ఏమో, నాకేం తెలుసు అంది రాజు. నీతో అతనేం చెప్పలేదా? పోవదినా, నేను అసలు అతనితో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే పోనీ, కనీసం చూడనన్నా చూసావా? చూస్తే ఏమవుతుందిట? చూపులతో గ్రంథాలు మాట్లాడుకోవచ్చు. ఏమో బాబు, ఆ విద్య ఏదో నీకే తెలియాలి.
నాకు రాదు. అదిగో అమ్మ పిలుస్తోంది. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి గదిలోకి తిరిగి వచ్చాను. అమ్మ అక్కడే ఉంది. నాకు తాళం చెవి అందిస్తూ, ఇదిగో నీ పెట్టి తాళం చెవి. నువ్వు అన్నీ వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది. నేను తలదించుకున్నాను. మమ్మీ అంది. నేను రేపటి ఎల్లుండిలో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. కానీ ఇంత ధైర్యం చేసి చెప్పగలిగిన దానికి నోరు తెరిచి చెప్పలేని పిరికితనం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ముందే నీ నిర్ణయం చెప్పి ఉంటే నాకు మీ నాన్నగారికి చాలా అవమానం తప్పి ఉండేది. మమ్మీ, బహుశా నీకు మేము గుర్తు వచ్చి ఉండం అనుకుంటాను. నువ్వే కాదు, అసలు ఇప్పటి మీ తరమే ఇలా ఉంది. ఎంతసేపు స్వతంత్రం, స్వేచ్ఛ, బాధ్యతలు అక్కర్లేదు. కానీ హక్కులు, అధికారాలు మాత్రం బాగా కావాలి. చిన్నప్పటి నుంచి తిని తినక చచ్చి చెడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మినహా మిగతా వాళ్ళంతా ఆప్తులైపోతారు. నేను ఇక్కడికి వచ్చానంటే నీతో కాదు, నీ భవిష్యత్తుతో, యథార్థంతో రాజీ పట్టడానికి వచ్చాను. మమ్మీ అర్థిస్తున్నట్టుగా పిలిచాను. నాకు వెంటనే వెళ్ళి ఆవిడని హత్తుకుపోవాలని ఉంది. కానీ ఆ చూపుల్లో బలం ఏమిటో కానీ నేను అడుగు కూడా కదపలేకపోయాను. అమ్మ ముఖం జేవరించినట్టుగా అయింది. కళ్ళు చొరకత్తుల్లా ఉన్నాయి. మంటలు పదునుగా వాడిముళ్ళలా ఉన్నాయి. ఆవిడ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు అందరి తల్లిదండ్రులు నాలాగే వెర్రిమాలోకల్లా మా పిల్లలు వేరని, మా పెంపకంలో ప్రత్యేకత ఉందని మురిసిపోతారు కాబోలు. నా మటుకు నేను చూడు, నీ చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నాను, ఎన్ని స్వప్నాలు సృష్టించుకున్నాను. నిన్నేదో ఆకాశంలోకి ఎత్తాలని, చొక్కల్లో కూర్చోపెట్టాలని ఎంత తహతహలాడాను. నా ఆలోచనలు, ఆశలు నాతోనే మిగిలిపోయినాయి. రెక్కలు వచ్చిన పెట్ట ఎగిరిపోయినట్టుగా నాకు దూరం అయిపోయావు. నీ స్వార్థంతో, నీ సుఖాన్వేషణలో నన్నెంత బాధ పెడుతున్నది నీకు తెలియలేదు. చివరికి ఈ వయసులో నాకు మిగిలిందేమిటి? ఒంటరితనం, నిరాశ. ఎందుకోసమేనా నిన్ను ఇంత గారాభంగా పెంచి పెద్ద చేసింది? ఈ బోర్లా పడటం కోసమేనా ఇన్ని రోజులు తపస్సు చేసి నేను వేచి చూసింది? మమ్మీ, నువ్వు పొరపడుతున్నావు. ఆవేశంగా అడ్డు తగలబోయాను. కానీ ఆవిడ వినిపించుకోలేదు. నిన్ను ఎంత అపురూపంగా పెంచానో నీకు గుర్తులేదేమో. నీ చిన్నప్పుడు ఒకసారి వంటవాడు నీకు పాలు 5 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చాడని నేను మండిపడి వాడిని తరిమివేసిన రోజులున్నాయి. నీకు కాస్త జలుబు చేస్తే నువ్వు మాగన్నుగా పడుకుంటే జీవితమే శూన్యమైపోయినట్టు నేను భయపడిన క్షణాలు వస్తున్నాయి. నీ శరీర ఛాయ బంగారంలా మెరవడం కోసం, నీ జుట్టు ఇంత బాగుగా పెరగటం కోసం నేను చేయని ప్రయత్నం లేదు, పడని అవస్థ లేదు. నీ ఈడి పిల్లల్లో ఎవరైనా నీకంటే అందంగా, స్టైల్గా ఉంటే నా వంటి మీద తేళ్ళు జరుగులు పాకేవి. నేను ఎంతగా ప్రేమించానంటే, నాకు ఇంకో పిల్ల పుడితే నీ మీద మమకారం తగ్గిపోతుందేమోనని భయపడిన రాత్రులున్నాయి. అంత వెర్రిగా నేను ప్రేమించాను. ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే తల్లిని అయినట్టు ప్రవర్తించాను. నేను పొందలేనన్ని నువ్వు పొందాలని, నేను అందుకోలేని శిఖరాగ్రాలకి నువ్వు చేరుకోవాలని ఆరాటపడ్డాను. నా జీవితం, నా ఆలోచనలు, నా సర్వస్వం నీ మీద కేంద్రీకరించుకున్నాను. చివరికి నాకు దక్కిందేమిటి? అందరి ముందు అవమానం, నలుగురిలోనూ నవ్వుల పాలు కావటం. ఇప్పుడు అనిపిస్తోంది నేను అందరిలాంటి తల్లినే. నా ప్రత్యేకత ఏమీ లేదు. కనీసం మిగతా వాళ్ళు వాళ్ళకన్నా సంబంధం పిల్లలకి చేసినట్టు కూడా చేయలేకపోయాను. నా వ్యక్తిత్వపు విలువ నా కన్నబిడ్డ ముందే పనికిరానిప్పుడు ఇంకెవరి ముందో ఎలా నిలుస్తుంది? హఠాత్తుగా ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మమ్మీ, నేను చప్పున దగ్గరగా వెళ్ళబోయాను. కానీ ఆవిడ చెయ్యి చాచి నన్ను ఆగమని సాంగ్యం చేసింది. నువ్వు కనీసం డబ్బు మీద ఆశగల వ్యక్తిని పెళ్ళాడినా నాకింత బాధ ఎదురు అయ్యేది కాదు. నాకున్న డబ్బుతో అతనికి విలువ సృష్టించి నేను కోరుకున్న ఎత్తున నిలబెట్టగలిగేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకున్న ఈ మనిషి ఒట్టి కొరకరాని కొయ్య. తను పట్టిన కుందేటికి 3 కళ్ళు అనే తత్వం గలవాడు. ఎదుటవారు అతని మాట వినాల్సిందే తప్ప అతను వినే రకం కాదు. ఇప్పుడు నాకు ఎలాంటి నరకం ఎదురయ్యిందో నువ్వే చూడు. నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నిన్ను అతను నా దగ్గరకు పంపడు. నాకు ఇప్పుడు 2 మార్గాలున్నాయి. నేను అహం చంపుకొని వచ్చి మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే నీ మీద మమకారం చంపుకొని బ్రతకాలి. ఈ 2 నాకు సాధ్యం కాదన్న సంగతి నీకు తెలుసు. నాకు మిగిలింది ఒకటే, భవిష్యత్ అంతా అశాంతితో వేగుతూ నరకయాతనగా గడపటం. అమ్మ కళ్ళలో నిండిన నీళ్లు చెంపల మీదకి జారినాయి. మమ్మీ, నేను నిస్సహాయంగా చూశాను. అంతలో అత్తయ్య లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే అమ్మ చప్పున కళ్ళు తుడుచుకుంది. పరాయింటికి వచ్చింది అయ్యే,
అత్త ఆడపడుచుల మధ్య ఎలా ఒద్దిగ్గా మెలగాలో నేర్పుతున్నాను అంది. ఈ మాటలు వినగానే అత్తయ్య ముఖం చిన్నబుచ్చుకుంది. అదేమిటి వదినా, మీనా నాకు పరాయిదా? రాజు ఎంతో అది అంతే. నిజం చెప్పాలంటే రాజు కంటే ఎక్కువేమో కూడా అంది. ఏమో కమల, ఈ రోజుల్లో పిల్లలకి అట్టే అలసి పుట్టం మంచిది కాదని నా ఉద్దేశం. తర్వాత బాధపడాల్సి వస్తుంది, ముందే చెబుతున్నాను అనేసి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య చేతితో తెచ్చిన పెద్ద పూలదండ నా తలలో తురుముతూ, ఏమోనే అమ్మ, మొదట కృష్ణుడు ఇలా అని ఉత్తరం రాసేసరికి ఏమవుతుందోనని వాడిల్లిపోయాను. ఆ పగురుమూత వాడిని, మీ అమ్మని ఒక తాటి కిందకి తేగల సామర్థ్యం నీకే చెల్లింది. నీ పుణ్యమాని మళ్ళీ వదిన, అన్నయ్య ఇలా నా అట్టింట్లో తిరిగి అదృష్టం కలిగించావు. ఇక నాకే దిగులు లేదు. నిన్ను భార్యగా చేసి మా వాడి ముక్కుకి మంచి తాడే వేశాడు భగవంతుడు అంటూ నా చెంపలు రాచి తల వంచి నుదురు మీద ముద్దు పెట్టుకుంది. అత్తయ్య మర్నాడు కొత్త దంపతులమైన మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది. ఊళ్ళో అందరినీ భోజనాలకు పిలిచారు. నిన్న సాయంత్రం బండి దిగి ఇంట్లో అడుగుపెట్టిన కృష్ణ పూజ జరిగే సమయం వరకు మళ్ళీ నా కంటికే కనిపించలేదు. అత్తయ్య ఊళ్ళో అందరినీ భోజనాలకు పిలవాలని అనటంతో అప్పటికప్పుడు హడావిడి ఏర్పాట్లు ప్రారంభమైనాయి. కృష్ణకి కుడి భుజంగా ఉండే గోపాలం మరో నలుగురిని కూడగట్టుకుని నిమిషాల మీద జరగవలసిన పనులు చూడసాగారు. వీరాయ్ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి ఊళ్ళో దొరకని ముఖ్యమైన వస్తువులు తీసుకుని వంట బ్రాహ్మణుని వెంట పెట్టుకుని తెల్లవారేసరికి వచ్చాడు. దొడ్లో గాడిపోయి రాత్రే త్రవించారు. వంట బ్రాహ్మణులు వస్తూనే పనిలో చొరబడ్డారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తాతగారు, కృష్ణ, దూరపు బంధువులు కొంతమంది బళ్ళు దిగారు. వాళ్ళంతా నాన్నగారిని, అమ్మని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అత్తయ్య చీటికి మాటికి వదిన అంటూ అమ్మని పిలుస్తూ దేనికో దానికి సలహా అడుగుతూనే ఉంది. అప్పటి వరకు దొడ్లో అరుగు మీద కూర్చుని ఆచార్య గారితో మాట్లాడుతున్న నాన్నగారు, తాతగారు వచ్చారంతే వినగానే ఎదురు వెళ్ళారు. ఆయన ఎన్నాళ్ళైందిరా హనుమంతు నిన్ను చూసి అంటూ భుజం మీద చేయి వేశారు. తాతగారు కాళ్ళు కడుక్కుని వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు. నాన్నగారు ఆయన పక్క స్టూల్ మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆపకుండా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. నాకెందుకు ఆ సమయంలో నాన్నగారిని చూస్తుంటే 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా అనిపించింది. సంతోషంతో, అనిర్వచనీయమైన శాంతితో తృప్తిగా ఉన్న ముఖంలో బద్ధకం, విసుగు, జడత్వం మచ్చకైనా కనిపించడం లేదు. నాన్నగారిని ఇలా చూస్తుంటే నా తపస్సు నెరవేరినట్టు, నేను ఆశించినది కళ్ళారా చూడగలుగుతున్నట్టుగా అనిపించసాగింది. నాన్నగారు అమ్మని కేక వేసి పిలిచారు. అమ్మ వచ్చి తాతగారికి నమస్కరించింది. ఏమే అమ్మాయి, బాగున్నావా? నిన్ను నీ పెళ్ళికి చూడటం, మళ్ళీ నీ కూతురు పెళ్ళికి చూస్తున్నాను. ఇన్నేళ్ళైనా కాస్త ఒళ్ళు రావటమేనా? నీలో పెద్ద మార్పేమీ నాకు కనిపించడం లేదే. మా వాడేమిటి చెంపలు నేర్చి ఇంత పెద్దవాడైపోయినట్టు కనిపిస్తున్నాడు? నిన్ను వాడి పక్కన చూస్తే రెండో పెళ్లి భార్య అనుకునేట్టున్నావు అన్నారు. ఈ మాటలకి అందరూ పక్కున నవ్వారు. అమ్మ ముఖం వికసించింది. అత్తయ్య ఎక్కడో ఉన్న కృష్ణని పిలిచి మా ఇద్దరిని తాతగారికి నమస్కరించమని చెప్పింది. ఇద్దరం నమస్కరించాము. దీర్ఘ సుమంగ్లీ భవ, సుపుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ నన్ను దీవించిన ఆయన కృష్ణని భుజాల పట్టు లేవదీస్తూ, అమ్మ కబురు చేయగానే నమ్మలేకపోయాను రా కృష్ణ. నాకు ఎంత ఆనందం వేసిందని. అసలు రాజు పెళ్ళికి వచ్చినప్పుడే మీ ఇద్దరిని పక్కపక్కనే చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. మా కృష్ణుడికి కాబోయే భార్య ఇలా ఉంటే బాగుండు అనిపించింది. చూసావుగా, నిజాయితీ, నీ ధర్మాన్ని మర్చిపోని వాళ్ళని భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఆ అదృష్టం మనకు కోరుకుంటే వచ్చేది కాదురా బాబు అన్నాడు. కృష్ణ నా వైపు చూశాడు. ఆ చూపులో కోటి స్వరాలు అరచేతిలో అందుకున్న ఆనందం, విజయం కనిపించాయి నాకు. మర్నాడు పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నం అంతా భోజనాల హడావిడిలో సరిపోయింది. ఊరంతా తిరిగి వచ్చారు. ఎలా తెలిసిందో కానీ కృష్ణ నన్ను రహస్యంగా వివాహం చేసుకున్న వైనం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ గుసగుసలు ఒకటి ఆగా నా చెవిన కూడా పడ్డాయి. కర్ణం గారి భార్య కుండ బద్దలు కొట్టినట్టు నన్నే అడిగేసింది. ఏమి అమ్మాయి, మీ పెళ్లి మాట మీ అమ్మ వాళ్ళకి తెలియదుట, నిజమేనా? నేను నిజమేనన్నట్టు తల ఊపాను. నయమే, మీ అమ్మ నాన్న కోపం పెట్టుకోకుండా వచ్చారు. రాక ఏం చేస్తాం చెప్పండి, మాకున్నది ఒకగానొక కూతురయ్యే. అక్కడే ఉన్న మా అమ్మ వెంటనే నిష్ఠూరంగా అంది. అవును, ఆ మాట నిజమే. ఏమిటో అసలు ఈ కాలపు పిల్లలు తీరే అంతా. కని పెంచే వరకే మన వంతు. కన్నంగారి భార్య పక్కకి మరో నలుగురు జరిగారు. తర్వాత వాళ్ళ మాటలు ఈ కాలపు తరం విచ్చలవిడితనం, బాధ్యతలు లేనితనం గురించి నిశితంగా విమర్శిస్తూ సాగిపోయినాయి. అమ్మకి వాళ్ళ మాటల్లో కావలసినంత సానుభూతి దొరికినట్టు నాకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది.
నాన్నగారు వచ్చారని తెలియగానే పక్క ఊళ్ళో ఉన్న చాలామంది బ్రావుకారులు వస్తామని కబురు చేశారు. వాళ్ళలో చాలామంది నాన్నగారి క్లయింట్స్ అట. భోజనాల హడావిడిలో కూర్చునేందుకు వాళ్లతో మాట్లాడేందుకు వీలే ఉండదని కృష్ణ వాళ్ళందరికీ సాయంత్రం తోటలో టీ ఏర్పాటు చేశాడు. భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళం తమలపాకులు వేసుకుంటూ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా కృష్ణ అక్కడికి వచ్చి మా మధ్య కూర్చుని ఉన్న అమ్మని ఉద్దేశించి, అత్తయ్య ఒకసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు. అమ్మ ఆ అంటూ వెంటనే లేచి వెళ్ళింది. సాయంత్రం తోటలో టీ పార్టీకి పలహారాలు ఏం చేస్తే బాగుంటాయో చెప్పమని సలహా అడుగుతున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. అమ్మ కృష్ణని ఏదో అడుగుతోంది. అతను జవాబుగా ఏదో అంటున్నాడు. అమ్మ, కృష్ణ, అత్తయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ దొడ్లో వంట బ్రాహ్మణులు ఉన్న చోటుకి వెళ్ళారు. దూరం అవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంది నాకు వినిపించడం లేదు. కానీ ఒకరిని ఒకరు సంప్రదించుకొని సలహాలు అడుగుతున్నారని మాత్రం అర్థమైంది. ఆ దృశ్యం నా కళ్ళకి ఇంపుగా ఉంది. పొట్టిగా కాస్త పక్కపలుచుగా వయసు వచ్చిన లావణ్యం తగ్గని అమ్మ పక్కన కృష్ణ పొడుగ్గా దారుఢ్యంగా మగసిరి ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు. విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఈ ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. అమ్మకి కృష్ణ లాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండేది, ఆవిడ ఎంత గౌరవపడేది. ఎప్పటికైనా సరే కృష్ణలో ఈ పుత్ర ప్రేమ అమ్మ చవి చూడాలి. ఇలా ఇప్పుడు ఆవిడని బాధ పెట్టి నేను తెగించి పెళ్లి చేసుకున్నా ముందు ముందు ఎంత మహత్తరమైన అనుభూతిని కానుకగా ఆవిడకి సమర్పిస్తానో తెలియాలి. అమ్మ కొడుకు లేదని అనుభూతి ఎప్పుడూ గొడవపడకూడదు. ఏనాటికైనా కృష్ణ అలోటు భక్తి చేయాలి. ఆ రోజు అమ్మ నిండు మనసుతో నన్ను తప్పక ఆశీర్వదిస్తుంది అనిపించసాగింది. సాయంత్రం 6 గంటలు అవుతుండగా అందరం ముస్తాబయ్యి తోటకు వెళ్ళాం. తోటకు వెళ్ళటానికి బయలుదేరే ముందు స్నానం చేయడానికి వెళుతున్న నేను కావాలనే మమ్మీ ఏం చీర కట్టుకోను అని అడిగాను. పూలమాల కడుతున్న ఆవిడ చరుగుమన్నట్టు తలెత్తి చూసింది. నన్నెందుకు అడుగుతావు, తెంచుకున్నావుగా సంకెళ్ళు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది. ఆ మాటల్లో తీవ్రతకి నా అభిమానం గాయపడింది. అక్కడి నుంచి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఈ క్షణం నుంచి నేను బొట్టు కట్టు విషయంలో ఎవరిని సంప్రదించదలుచుకోలేదు. పెట్టి తెరిచి చీరలన్నింటినీ చూశాను. తెల్లని ఫారిన్ నైలాన్ జార్జెట్ చీర మీద జరీ ఎంబ్రాయిడరీ చేసిన చీర తీసి కట్టుకున్నాను. అది సింపుల్గా ఉంది. కావాలనే నగలేమీ పెట్టుకోలేదు. నేను తయారయ్యేసరికి ఆలస్యం కావటంతో అప్పటికే అమ్మ, నాన్నగారు, సారథి అందరూ తోటకు వెళ్ళిపోయారు. రాజు, నేను మరికొంతమంది నా ఈడి పిల్లలం కలిసి వెళ్ళాం. ఇంట్లో చాలా పని ఉండటంతో అత్తయ్య రానంది. మేము వెళ్ళేసరికి అమ్మ, నాన్న, కృష్ణ, సారథి, షావుకారులు ఇంకా ఎవరెవరో అంతా కలిసి తోటంతా తిరిగి చూస్తున్నారు. తోటలో మధ్యగా కొన్ని పొడుగాటి బల్లలు, కుర్చీలు వేసి ఉన్నాయి. తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద టీ పార్టీకి అనువుగా అన్నీ అమర్చి ఉన్నాయి. నేను, రాజు, మిగతా ఆడపిల్లలం అందరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. చీకటి పడుతుండటంతో వీరా ఈ పెట్రోల్ మార్క్స్ తెచ్చిపెట్టాడు. అమ్మ వాళ్ళందరూ వచ్చి మా పక్కన కూర్చున్నారు. సారథి చొరవగా నా పక్కన వచ్చి కూర్చుంటూ, కంగ్రాచులేషన్స్ మీనా, మీ ఆయన ఇంత సమర్థుడని కానీ ఇన్ని థాట్స్ ఉన్న మనిషి అని కానీ నేను అనుకోలేదు. ఈ పల్లెటూరు వాతావరణం, ఈ గాలి, ఈ హాయి చూస్తుంటే నాకు కూడా ఎక్కడెక్కడైనా చిన్న ఇల్లు, కాస్త పొలం కొనుక్కుంటే బాగుండు అనిపిస్తోంది. సిటీ రద్దీకి విసిగిపోయినప్పుడల్లా ఇలాంటి చోట 4 రోజులుంటే ప్రాణం కాస్త తేరుకుంటుంది. సారథి నిష్కల్మషంగా జరిగినదేమీ మనసులో పెట్టుకోకుండా అలా చనువుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. టీ పార్టీ సింపుల్గా జరిగినా చేసినవన్నీ రుచికరంగా కొత్త తరహాగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. పార్టీ మధ్యలో అమ్మ నిర్మమాటంగా అనేసింది, మీరంతా ఇంత డబ్బు గల వాళ్ళు ఉండి కూడా ఈ ఊళ్ళో ఇంత అధ్వాన్నంగా ఉండటం నాకేం బాగాలేదు. ఒక మంచి రోడ్డు లేదు, లైట్లు లేవు, మీరంతా ఏం చేస్తున్నట్టు అంది. అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని నసిగారు. ఎవరి పన్నతో వారికి ఊపిరాటం లేదని సంజాయిషి ఇచ్చారు. ఒకసారి గట్టిగా ప్రయత్నించమని, తను కూడా సహకరిస్తానని నాన్నగారు అన్నారు. పొద్దుపోవటంతో వచ్చిన వాళ్ళంతా నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. సారథి, అమ్మ దూరంగా నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమ్మలు, ఇన్నాళ్ళకి నీ పుణ్యమాని కృష్ణవేణమ్మ గారి భర్తగా కాకుండా లాయర్ హనుమంతరావు గారి ఈ ఒక్క రోజైనా గుర్తించబడ్డాను అన్నారు. నేను ఆయన వైపు చూశాను. చల్లటి చిరునవ్వుతో నిర్మలంగా ఉన్న ముఖం పితృభక్తితో నా మనసంతా నిండిపోయింది. నేను కోరుకున్నది సాధించాలనే తృప్తి, ఆనందం కలిగాయి. అక్కడ అందరూ, ముఖ్యంగా అమ్మ ఉందనే సంకోచం నన్ను వెనక్కి లాగింది. కానీ లేకపోతే వెంటనే వంగి ఆయన పాదాలు కళ్ళకి అద్దుకుని ఉండేదాన్ని. దూరంగా ఉన్న అమ్మ రాజుని పిలిచి ఏదో చెప్పింది. రాజు మా దగ్గరికి వచ్చి, మామయ్య ఇంకా ఇంటికి వెళదామా అని అడుగుతోంది. మా
అంది. నాన్నగారు లేచారు. ఆయనతో పాటు నేను లేచాను. నా భుజం మీద చేతులు వేసి అదిమి కూర్చోబెడుతూ, ఏయ్ నిన్నెవరు పిలిచారు, కూర్చో అంది. నేను వస్తున్నాను అన్నాను. అన్నయ్య ఉండమన్నాడు, నీతో ఏదో మాట్లాడాలట, మీ ఇద్దరూ కలిసి తర్వాత రండి. రాజు కొంటగా నవ్వి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అమ్మ నాతో కనీసం వెళుతున్నానని కూడా చెప్పలేదు. మీరాయి మరో నలుగురు బల్లలు కుర్చీలు శబ్దేస్తుండటంతో నేను లేచి వెళ్ళి అరుగు మీద కూర్చున్నాను. మీరు కూర్చోండమ్మా, మిగతా తీస్తామన్నాడు వీరాయి. పర్వాలేదులే అన్నాను. పెట్రోమాక్స్ లైట్లు అన్నీ తీసేసి ఒకటి అట్టి పెట్టెడుతుంటే నేను అది కూడా తీసేయమన్నాను. పౌర్ణమి వెళ్ళిన తదియ కావటం వల్ల తెల్లటి వెన్నెలలో తోటంతా ఆవరించుకుంటోంది. ఆ లైట్లు కూడా తీసేస్తే తప్ప ఆ వెన్నెల అందం తెలియదు అనిపించింది. మీరాయి లైట్లన్నీ తీసేసి బల్లలు సర్దించి వెళ్ళిపోయాడు. నేను తోటంతా కలిగి చూస్తూ కూర్చున్నాను. అమ్మ వాళ్ళని సాగనంపటానికి వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు. తోటలో ప్రతి ఆకు ప్రతి చిగురు నా వైపు ఆపేక్షగా చూస్తున్నట్టు అనిపించసాగింది. నిజం చెప్పాలంటే కృష్ణ వ్యక్తిత్వాన్ని అద్దం పట్టి నాకు చూపించింది ఈ తోటే. మేమిద్దరం సన్నిహితం అవడానికి ఈ తోటే కారణం. ఈ తోట కృష్ణకి లేకుండా పోతుందేమోనని ఒకప్పుడు భయంతో నా గుండెలు ఎంత విలవెల్లాడినాయో. ఆ రోజు నాన్నగారు కృష్ణ పేరిట రిజిస్టర్ చేయించి తెచ్చి ఇచ్చిన కాగితాలు చూడగానే నేను పొందిన ఆనందం గుర్తుకు వచ్చింది. నేను నిమ్మలూరు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి దృశ్యం కళ్ళ ముందు గిరగిరా తిరగసాగింది. ఆ రోజు సుందరి అలా మండిపడి వెళ్ళకపోతే, శేషయ్య రాజు పెళ్లి చెడగొట్టి ఉండకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవేమో. ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? కృష్ణ పలికించడంతో ఉలికిపడ్డాను. కృష్ణ వచ్చిన పక్కన కూర్చుంటూ, అమ్మయ్య ఇప్పటికి ఊపిరి పీల్చడానికి తీరిక చిగినట్టు అయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. వెన్నెల పరుచుకుని ఉన్న తోట అందాన్ని, ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తున్నట్టు కూర్చుండిపోయాం. కృష్ణ హఠాత్తుగా చెప్పులు వదిలి కాళ్ళెత్తి గట్టు మీద పెట్టుకుని వెనక్కి వాలి నా ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు. ఎప్పుడూ నేను చనువు చూపించటం, అతను వెనక్కు తగ్గటం అలవాటు. ఈసారి వ్యతిరేకమైంది. ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు ఎదురు ప్రశ్నించాను. కలలా అసహజంగా ఉన్న వాస్తవం నిజమని నా మనసుని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా నేను కూడా అదే పని చేస్తున్నాను. అతని ముఖం సీరియస్గా అయింది. అత్తయ్యని మామయ్యని మళ్ళీ చూసి సరిగ్గా మాట్లాడే వరకు నువ్వు నా భార్యవని నేను నమ్మలేదు. ఎంత గొడవ అవుతుందోనని భయపడ్డాను. అయింది చాలలేదా? అది లెక్కలోనిది కాదు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏవేవో ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నాను. ముఖ్యంగా అత్తయ్య ఇంత తేలిగ్గా వదులుతుందని అనుకోలేదు. నేను హఠాత్తుగా చేయి చేస్తూ అన్నాను, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. అమ్మ ఏమన్నా ఏం చేసినా నువ్వు సహనంతో క్షమించాలి. అమ్మకి కొడుకులు లేని కొరత భక్తి చేయాలి. ఇది నా అభ్యర్థన. మీనా, అత్తయ్య నాకు అవకాశం ఇవ్వాలే కానీ అంతకంటే ఆనందం నాకు ఇంకేముంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ఊరికి దక్షిణంగా చెరుకు తోట అమ్మకానికి ఉంది. అది అత్తయ్య కొంటోందిట. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారులే. అందులో సారథి అత్తయ్య ఇద్దరు జాయింట్గా షేర్ తీసుకుంటారట. నేను ఆశ్చర్యంగా చూశాను. ఈ కాస్త వ్యవధిలో ఈ నిర్ణయాలా? నాకు అర్థమైంది. ఇలాంటిది ఏదైనా ఉంటే తప్ప అమ్మ ఈ ప్రాంతానికి రాలేదు. కేవలం నన్ను చూడటానికి వచ్చినట్టు కాకుండా ఇక్కడ పని మీద వచ్చినట్టు వస్తుంది కాబోలు. ఏరికోరి నేను కృష్ణని చేసుకున్నందుకు నా జీవితం ఎలా ఉంటుందో అడుగడుగునా మానుతుందా? నేను కృష్ణ జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి సరిచేస్తూ భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నించసాగాను. అతను కూడా పరధ్యాసగా చూస్తూ అన్నాడు, ఇంత క్రితం తోటకి వస్తుండగా మామయ్య ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను నాతో తీసుకువచ్చేసినందుకు ఫలితంగా రాజుని వాళ్ళతో పంపరట. రాజుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటాకుట. దాని పెళ్ళి కూడా వాళ్లే చేస్తాకుట. అది అత్తయ్య ఆలోచనట. నిజంగా? మరి నువ్వేమన్నావు? అదుర్దాగా అడిగాను. నిన్ను అడగాలి అన్నాను. చచా, అలా ఎందుకు అన్నావు? వెంటనే ఒప్పేసుకుంటే పోయేది. అంతకంటే మనకు ఇంకేం కావాలి? కానీ మీనా, మన చేతుల మీదుగా రాజు పెళ్లి చేద్దామని అనుకోలేదా? అనుకోలేదు. అమ్మ నాన్న అయితే మాత్రమే. ఇది ఇంకా ఎక్కువైన విషయం కదూ. అందులో ముఖ్యంగా అమ్మ అడిగినప్పుడు ఏమో నీ ఉద్దేశం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కాదని చెప్పటం బాగుండదని నిన్ను అడగాలని అన్నాను. అతను నా ఒళ్ళో నుంచి లేవబోయాడు. నేను భుజాలు పట్టి లేవకుండా ఆపాను. కోపం వచ్చిందా నా మీద? నీ మీద? అతని కళ్ళు నా మీద నిలిచాయి. ఇప్పుడే అడుగుతున్నాను. ముందే తెలుసుకుని ఉంటే నయం. భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీకు కోపం వస్తే ఏం చేయాలో చెప్పు. ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విరుచుకుపడు. అతను నవ్వాడు. నేను కూడా నవ్వాను. నవ్వుతూ నేను ఇంటికి పీడిస్తూ అన్నాను, అమ్మయ్య, మన పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇలా అని తెలిసి ఉంటే నేను ఎప్పుడో ఈ పని చేసి ఉండేదాన్ని.
కృష్ణ ముఖం గంభీరంగా అయింది. పెళ్లితో నీకు సమస్యలు తీరిపోయాయేమో, కానీ నాకు మొదలైనాయి. నీకేం సమస్యలు ఉన్నాయి? ఆశ్చర్యంగా అడిగాడు. ఏమున్నాయా? ముందున్నవన్నీ సమస్యలే. ఏడు మల్లె పువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరికోరి వచ్చి నా జీవితంలో భాగం పంచుకుంటే నాకు సమస్యలు కాక ఇంకేమిటి? మేమందరం ఉన్నట్టుగా ఏ సౌకర్యాలు లేని ఆ చిన్న ఇంట్లో నువ్వు ఉంచగలనా? నన్ను చేసుకోవడం వల్ల నువ్వు సుఖాలకి దూరం అయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషమైనా అనుకుంటే నేను బ్రతకగలనా? చాలు, ఇంకా నాకేం చెప్పొద్దు మిస్టర్ కృష్ణారావు. అలాంటి విషయాల్లో మీరు రవ్వంత కూడా సందేహం పెట్టుకోవద్దు. ఈ మీనాకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం. అతను నించిన చోటే స్వర్గం. అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడదు సరికదా, ఆ కళలో కూడా ఆలోచించదు సరేనా? కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. మిస్ మీనా, మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. నన్ను చేయి పట్టి లేవదీసి ఇలాగా అంటూ తోటకు కుడివైపు చివరిగా తీసుకెళ్ళాడు. అక్కడున్న చెట్టుగా అనుకుని నిలబడి ఎడం చేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ, అదుగో అక్కడ, అదంతా చూసావా అన్నాడు. నేను కళ్ళెత్తి చూశాను. దిగంతల వరకు వ్యాపించినట్టు మనోహరమైన వెన్నెల. నేను చూశానన్నట్టు తల తిప్పుతూ చాలా బాగుంది అన్నాను. బాగుందా? ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. బాగుందా ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. వెన్నెలలో ఆకుబయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. నీ మొహం. నేను చూపించింది వెన్నెల కాదు, మన తోటకి అనుకుని ఉన్న బంజరు భూమి. అది 10 ఎకరాలు ఉంది. ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోటకి కలిపేస్తాను. అందులో అన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను. ఆ డాబా మీద గది నీకు ప్రత్యేకం. నేను ఇక్కడ పని చేసుకుంటూ మీనా అని కేక పెడితే నువ్వు అంటూ పెట్టెకోట దగ్గరికి వచ్చి కనిపించాలి. తెలిసిందా అన్నాడు. తెలిసింది. కృష్ణ చెయ్యెత్తి నా తల మీద పెడుతూ, ఇది నా శబదం. ఈ శబదం నెరవేరే వరకు నిద్రపోను. రాత్రి బౌళ్ళు కష్టపడతాను. నేను అతని చేయి విసురుగా తీసేశాను. సరే, నువ్వు అలా రాత్రి బౌళ్ళు ఆ ఇల్లు కోసం శ్రమపడుతూ కూర్చో. ఆ గొడవలో పడి నన్ను మర్చిపో. అప్పుడు నాకు బోర్ కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధి మందిరాల్లా ముఖం పెట్టి, మమ్మీ, కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను. బుద్ధి తక్కువైంది. నాకు డైవర్స్ ఇప్పించు అని అడుగుతాను. నువ్వు ఇల్లు కట్టడం పూర్తి చేసేసరికి అందులో ఉండటానికి నేను ఉండను. ఆ పైన మాట్లాడనివ్వకుండా కృష్ణ చప్పున చేయి జాచి నా నోరు మూసేశాడు. మీనా, ఏమిటా మాటలు అన్నాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపించాయి. లేకపోతే నువ్వనే మాటలు ఏమిటి? బంజరు మళ్ళీ సాగు చేస్తాడట, ఇల్లు కడతాడట, మళ్ళీ ఓ 10 ఏళ్ళు నానా కష్టాలు పడతాడట. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, అవసరానికి మించి నువ్వు కాస్త ఎక్కువ శ్రమ పడినా నేను ఊరుకోను. ఇది వరకు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసు. అప్పు చేస్తే సరిపోతుందా? అది మళ్ళీ తీర్చొద్దు. ఆ తీర్చడానికి ఎన్ని బాధలు పడాలి? సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా ఫక్కాన నవ్వాడు. ఇది బాగుంది. పెళ్ళి అయి 25 ఏళ్ళు గడిచిన దానిలా పోట్లాడుతున్నావు మీనా. నువ్వు ఎప్పుడూ నాతో ఇలా దెబ్బలాడుతూనే ఉండాలి. దెబ్బలాడటం మానేసావంటే చూడు, నేనే అమ్మ దగ్గరికి పంపేస్తాను. నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? మొదట భరించినంత కోపం వచ్చినా తర్వాత ఏదో చెప్పలేని ఉత్సాహం, బలం వస్తాయి. నీకు తెలియకుండానే ఎదుటి మనిషిలో జీవం పోస్తావు. కృష్ణ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా తలని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. అతని కంఠం లాలనగా, ఆర్ద్రతగా మారింది. మీనా, నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనే మనస్తత్వం కలవాడిని. అదృష్టం అంటే నమ్మకం లేనివాడిని. ఊరికే కళ్ళు కనటం అనేది నా స్వభావానికి విరుద్ధం. కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నిమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక సుందర స్వప్నం రూపుదిద్దుకోసాగింది. అది ఇలా అదృష్టంగా మారి నన్ను వరుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నాలో ఏం చూసావో, నన్ను చేసుకోవాలని ఎందుకు పట్టుపట్టావో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నా చేయి ఎత్తి చెంపగానించుకున్న అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా జేబు తడుముకుంటూ, అన్నట్టు మర్చిపోయాను, అమ్మ నీకు ఇవ్వమని ఒకటి ఇచ్చింది అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగాను. కృష్ణ జేబులో నుంచి గాజుల జత ఒకటి తీసి నాకిస్తూ, అమ్మ ఈ రాత్రి వీటిని నీకు ఇవ్వమంది. వ్యవధి లేకపోవటం వల్ల కొత్తవి చేయించలేకపోయిందట. తర్వాత మార్పించి నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది. కృష్ణ నా చెయ్యి అందుకుని గాజులు ఎక్కించసాగాడు. ఇప్పుడు నాకెందుకు ఇవి వారించబోయాను, కానీ అతను వినలేదు. ఏమో, నాకేం తెలుసు, అమ్మ ఇవ్వమంది, ఇస్తున్నాను. ఈ రాత్రే ఎందుకు ఇవ్వాలట? ఏమిటా ప్రత్యేకత? కృష్ణ నా వైపు చూశాడు. ఏమో, నీకు తెలియంది నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అతను అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళల్లో కొంటితనం మిలమిలాడుతూనే ఉంది. అయితే కృష్ణ నాతో మాట్లాడాలని, అందరితో వెళ్ళిపోకుండా ఉండమని కోరింది ఇందుకన్నమాట. గాజులు తొడగటం పూర్తి అవగానే
ఇక ఇంటికి వెళదామా అన్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. పొద్దుపోయింది, ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను. కృష్ణ నా మాట వినిపించుకోనట్టు, అబ్బా దాహం వేస్తోంది, ఇక్కడెక్కడ మంచినీళ్ళు లేనట్టున్నాయి అన్నాడు. అక్కడున్నాయేమో చూసి వస్తానన్నాను దూరంగా తోట మధ్యలో ఉన్న ఇంటి వైపు చూపిస్తూ. ఇదివరకు పక్కగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకుటిల్లుగా మార్పు చేశాడు. అక్కడికి వచ్చి దగ్గరగా వేసున్న ఆ ఇంటి తలుపు తెరిచి లోపల అడుగు పెట్టిన నేను అప్రయత్నంగా మంత్రముగ్ధురాల్లా రెప్పవేయటం మర్చిపోయినట్టు నిలబడి చూడసాగాను. ఆ గది మామూలుగా లేదు. ప్రథమ రాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరింపబడ్డట్టుగా ఉంది. మంచం నిండా రకరకాల పువ్వులు పరిచి ఉన్నాయి. దిళ్ల మీద ఆ పూలతోనే అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడి ఉన్నాయి. గదిలో మూలగా అల్లిక గుడ్డపరిచిన స్టూలు మీద లాంతరు వెలుగుతోంది. అన్నయ్య నీతో మాట్లాడాలట అన్న రాజు మాటల్లో అర్థం, అమ్మ ఈ రాత్రి నీ చేతికి గాజులు ఇవ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది. నా బుగ్గల్లోకి వేడి రక్తం సర్వన పాకి వచ్చింది. అక్కడ నుంచి ముందుకు కదలలేనట్టు, వెనక్కి తిరిగి వెళ్ళటానికి శక్తి లేనట్టు అక్కడే బొమ్మలా నిలబడిపోయాను. కొద్దిసేపైన తర్వాత నా వెనుకడుగుల శబ్దం వినిపించింది. నేను వెనక్కు తిరగలేకపోయాను. మీనా అతి దగ్గరగా వచ్చి అతను ముదుముదురంగా పిలిచాడు. నేను పక్కకు తిరిగాను. కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను, కానీ అది కూడా సాధ్యం కాలేదు. అతని చేతులు నా భుజాల మీద అన్నాయి. నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను. అతని పెదవులు నా పాపిట్లో చిమ్మించినాయి. మీనా రెండోసారి లాలనగా పిలిచాడు అతడు. అది పిలుపులా లేదు, మీ నా అన్న 2 అక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా, కోరికలు ఆశయాలు పేర్చుకుంటున్నట్టుగా, స్వర్గాన్ని చవిచూస్తున్నట్టుగా ఉంది. నాకు ఆ క్షణంలో అతని కంఠం 1000 గొంతులుగా మారి, అతని ప్రతిరూపమైన ఆ తోటలో ప్రతి చిగురులో నుంచి, ప్రతి ఆకులో నుంచి, రెమ్మ రెమ్మ నుండి, కొమ్మ కొమ్మలో నుంచి మీనా 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 అని మృదుమధురంగా ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది. మనసా వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టు అనుభూతి చెందుతూ నిలబడ్డాను నేను. కథ సుఖాంతమండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం.